ఈకోసిస్టమ్ చాప్టర్ ఏదైతే ఉందో ఇకాలజీది సెకండ్ చాప్టర్ వన్ షాట్లో పూర్తిగా ఒకేసారి చాప్టర్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాం. దిస్ ఈస్ ఫర్ యువర్ ఎంసెట్ అండ్ నీట్ 2023 ఏదైతే విత్ ఇన్ రాబోయే 1 monthలోని అయిపోతుంది. అయితే ఈ ఎగ్జామ్ కోసం మనం ఈ స్పెషల్ సిరీస్ ఏదైతే మనది ఉందో అన్స్టాపబుల్ సిరీస్లో దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ అ #10 ఛాలెంజ్ ఏదైతే మనం స్టార్ట్ చేసాం విత్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి. దాని తర్వాత మనం ఇకాలజీ మొదలెట్టుకున్నాం. ఇకాలజీలో మనం ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈకోసిస్టమ్ చూసుకోబోతున్నాం. అయితే ఈకోసిస్టంలో మనం ఏం చూసుకోబోతున్నాం అన్నది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవాళ మనం ఈకోసిస్టమ్ చాప్టర్ ది కాన్సెప్ట్ ప్లస్ ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్స్ కాకపోయినా ఎక్కడెక్కడైతే ఎన్సీఆర్టీ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టాలో అక్కడక్కడ ఎన్సీఆర్టీ తెచ్చాను. మిగతాదంతా కాన్సెప్ట్ మొత్తం ఎన్సీఆర్టీ నుంచే డ్రివెన్ కాబట్టి నో నీడ్ టు వరీ. ఓకే, సో ఇక్కడ వరకు ఈ క్లారిటీ ఉండాలి మీకు. దీని తర్వాత ఈకోసిస్టంలోని మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూసుకుంటే బాగానే వస్తున్నాయి కాబట్టి ఈ చాప్టర్ రెగ్యులర్గా మనం చదువుకోవాలి. ఎందుకంటే దీని నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే పిరామిడ్స్ నుంచి స్ట్రాటిఫికేషన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అది కాకుండా ఫుడ్ చైన్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి కదా. సో దట్స్ అబౌట్ ఇట్. ఓకే, ఇంకా ఇకలాజికల్ సక్సెషన్ కూడా ఉంది. ఎస్, అది. సో ఈకోసిస్టమ్ మొదలెడదాం మరి. అయితే ఈకోసిస్టమ్ అంటే ఏమిటి అనేసి మీకు ఒక డౌట్ ఉండుంటే ఫస్ట్ అది క్లారిఫై చేసుకోవాలి. సో ఈకోసిస్టమ్ అంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే ఇకాలజీ చదువుతాం, ఇకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ అండ్ నాన్ హ్యూమన్ ఫ్యాక్టర్స్, లేదంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్ మధ్యన ఏదైతే రిలేషన్షిప్ ఉందో ఆ రిలేషన్షిప్ని మనం ఇకాలజీ అంటాం. దాంట్లో వేరే వేరే లెవెల్స్ ఉంటాయని చదువుకున్నాం. ఆర్గానిజం లెవెల్ని ఇండివిజువల్ లెవెల్ అంటాం, దాని తర్వాత పాపులేషన్ లెవెల్, దాని తర్వాత కమ్యూనిటీ లెవెల్, కమ్యూనిటీ తర్వాత ఈకోసిస్టమ్, ఈకోసిస్టమ్ తర్వాత బయోమ్, బయోమ్ తర్వాత బయోస్ఫియర్. సో మనం ఇప్పుడు ఈకోసిస్టమ్ లెవెల్ చదువుకోబోతున్నాం దీంట్లో. ఓకే, ముందు చాప్టర్లో ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్ కంప్లీట్ అయ్యాయి. సో కమ్యూనిటీ ఇంకా ఈకోసిస్టమ్ యాక్చువల్గా పెద్ద డిఫరెన్స్ అక్కడ లేదు. సో మనం ఫస్ట్ ఈకోసిస్టమ్ చూసుకుంటామండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే ఈకోసిస్టమ్ చదువుతున్నామో, ఓకే, గుర్తుపెట్టుకోండి ఈకోసిస్టమ్ అంటే ఏంటి అంటే ఈకోసిస్టమ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద బయోటిక్ అండ్ abiotic factors. What is ecosystem basically? Ecosystem is the relationship between the biotic and abiotic factors. Okay, sorry, all right, sorry. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇకాలజీ ది ఈకోసిస్టమ్ ది డెఫినేషన్ మనం చూసుకుంటే ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ వేర్ living organisms interact among themselves and also with the surrounding physical environment. So biotic plus abiotic factors మధ్య ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో, abiotic అంటే నాన్ లివింగ్ థింగ్స్ కదా, దీన్ని మనం ఈకోసిస్టమ్ అంటాం. అయితే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇందులో మనకి ఒకటి టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ ఉంటుంది ఏదైతే ల్యాండ్ మీద ఉన్నదో, ఓకే, ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, డెజర్ట్. దాని తర్వాత అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఉంటుంది ఏదైతే లేక్, పాండ్, వెట్లాండ్స్, రివర్స్, ఓషన్స్లో వాటిలో ఉంటుంది. దాని తర్వాత మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్స్ అని వస్తాయి. ఈ మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్స్ ఏంటి అంటే మనం యాక్చువల్గా ఇరిగేషన్, అగ్రికల్చర్ అని చేయడం వల్ల, ఓకే, అవన్నీ చేయడం వల్ల ఏవైతే ఎకోసిస్టమ్స్ క్రియేట్ అవుతున్నాయో వాటిని మనం మ్యాన్ మేడ్ ఎకోసిస్టమ్స్ అంటాం. ఓకే, దీంట్లో క్రాప్ ఫీల్డ్స్ ఇంకా ఎక్వేరియం వస్తాయి. అయితే ఒక విషయం ఛాంపియన్స్ మీ అందరికీ చెప్పాలి, నాకు కొంచెం గొంతుకు నొప్పి ఉన్నది అట్ ప్రెజెంట్. ఓకే, సో దానివల్ల ఏంటంటే నా వాయిస్ మధ్యలో కొంచెం తగ్గచ్చు. సో మీ మొబైల్ మీరు ఎందులో అయితే చూస్తున్నారో, మీరు సిస్టంలో చూస్తున్నా, ఫోన్లో చూస్తున్నా, మీ వాల్యూమ్ కొంచెం ఎక్కువే పెట్టుకోండి. ఓకే, సో ఎందుకంటే నా గొంతుకు నొప్పి ఉండడం వల్ల నేను ఎక్కువ హై వాయిస్లో చెప్పలేను కాబట్టి కొంచెం లో వాయిస్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, అది అనమాట. అంటే మెయిన్ ఇక్కడ పర్పస్ ఏంటంటే నేను యాక్చువల్గా రెస్ట్ తీసుకోవచ్చు, కాకపోతే మీ క్లాసులు మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఓకే, మీకు లిమిటెడ్ టైం ఉంది ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి. అండ్ ఐ ప్రామిస్డ్ యూ నేను మీకు ఏవైతే క్లాసులు ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేపిస్తాననేసి. సో అందుకే నా తరఫు నుంచి మీకోసం ఇది ఒక డెడికేషన్. ఓకే, సో వాయిస్ నాది కొంచెం తక్కువ ఉన్నా కూడా వాల్యూమ్ పెంచేసుకోండి కొంచెం. ఓకే, అది అనమాట. సరే, అయితే నెక్స్ట్ ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ ఎకోసిస్టమ్కి వద్దాం. ఒక ఎకోసిస్టంలో ఏంటేంటి ఉంటాయి కాంపోనెంట్స్, ఓకే, అది మనం తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎకోసిస్టమ్ ఉన్నది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ ప్రొడక్టివిటీ ఉండాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆటోట్రాఫ్స్. ఆటోట్రాఫ్స్ మనకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తాయి, అవునా కదా. సో అందుకే ఆటోట్రాఫ్స్ ఉండాలి. ఆటోట్రాఫ్స్ ఉంటేనే ప్రొడక్టివిటీ అనేది వస్తుంది, బికాస్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ బై ద మెథడ్ ఆఫ్ ఫోటోసింథసిస్, రైట్. దాని తర్వాత డీకంపోజిషన్. ఇప్పుడు ప్లాంట్ది డెడ్ మెటీరియల్స్ ఉన్నాయి, లీవ్స్, బ్రాంచెస్ ఉన్నాయి, లేదంటే యానిమల్ డెడ్ మ్యాటర్ ఉన్నది. ఓకే, సో ఈ డెడ్ మ్యాటర్ నుంచి కూడా ఎనర్జీ డిరైవ్ చేయడం, ఫుడ్ డిరైవ్ చేయడం ఇంపార్టెంట్.
ఓకే, ఎందుకంటే ఏది వేస్ట్ వెళ్ళిపోకూడదు ఎన్వైరన్మెంట్లో, నథింగ్ షుడ్ గో టు ద వేస్ట్. అండ్ దేర్ ఆర్ ఆర్గానిజమ్స్, చాలా ఆర్గానిజమ్స్ ఉన్నాయి విచ్ యాక్చువల్లీ బ్రేక్ డౌన్ ద ఆర్గానిక్ మ్యాటర్, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. దాన్ని మనం డీకంపోజిషన్ అంటాం, డెడ్ మ్యాటర్ని బ్రేక్ డౌన్ చేయడం అనమాట. ఇంకా దాని నుంచి ఎనర్జీని డిరైవ్ చేయడం. దాని తర్వాత ఎనర్జీ ఫ్లో వేరే వేరే లెవెల్స్లో, మనం ఇప్పుడు ట్రాఫిక్ లెవెల్స్ని చదువుకుంటాం, నో నీడ్ టు వరీ, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఓవర్ ద ఎకోసిస్టమ్ అండ్ బోల్డ్ అన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి కదా, ఆ ఆర్గానిజమ్స్లో ఎనర్జీ అనేది ఫ్లో అవ్వాలి. ఓకే, ఎనర్జీ అంటే ఎలాంటి ఎనర్జీ, మనం ఇప్పుడు బేసిక్గా మనం మాట్లాడుకుంటే ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ అని మనం చదువుకుంటాం, అవునా కదా. అయితే ఇప్పుడు ఏటీపీ గురించే మనం మాట్లాడుకుంటున్నాం అంటే కాదు, బట్ ఇన్ అ బ్రాడర్ సెన్స్ మనం ఏంటంటున్నామంటే ఒక జనరేషన్, ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజం, ఎప్పుడైతే ఒక ఆర్గానిజంని ఇంకో ఆర్గానిజం తింటున్నదో అప్పుడు ఆర్గానిజం 1 నుంచి ఆర్గానిజం 2కి కొంత ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ వెళ్తున్నది. ఓకే, ఆ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఈ ఆర్గానిజం వాడుకుంటూ మళ్ళీ ఆ ఆర్గానిజంని ఎవరైనా తింటున్నారు అంటే మనం ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ చదువుకున్నప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. సో అక్కడ మనకి ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, అది. దాని తర్వాత నెక్స్ట్ న్యూట్రియంట్ సైక్లింగ్ అనేది వస్తుంది. న్యూట్రియంట్ సైక్లింగ్ అంటే ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో, బేసిక్గా మనం కార్బన్ ఇంకా ఫాస్ఫరస్ చదువుకుంటాం, నైట్రోజన్ ఆల్రెడీ మినరల్ న్యూట్రిషన్ చదువుకుంటాం కాబట్టి ఈ చాప్టర్లో ఓన్లీ కార్బన్ ఇంకా ఫాస్ఫరస్ చదువుకుంటాం. అయితే కార్బన్ ఇంకా ఫాస్ఫరస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఇన్ అవర్ బాడీ, ఇన్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ బేసికలీ. ఇంకా అవి ఇన్ఆర్గానిక్ ఫామ్లో కూడా అట్మాస్ఫియర్లో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో అవి అట్మాస్ఫియర్లో సర్క్యులేట్ అవుతూ లివింగ్ సిస్టంలోకి వచ్చి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతూ ఉండడం, ఇవన్నీ ఏంటంటే ఒక సైకిల్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, సారీ. సో ఈ సైకిల్ జరుగుతూ ఉండడం వల్ల ఏదైతే మొత్తం సైక్లింగ్ జరుగుతున్నదో, ఈ న్యూట్రియంట్ ఎలా అయితే సైకిల్లో తిరుగుతున్నదో దీన్ని న్యూట్రియంట్ సైకిల్స్ అంటారు. లాస్ట్ స్ట్రాటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రాటిఫికేషన్ అంటే ఏమిటి? ఓకే, స్ట్రాటా అనే వర్డ్ అంటే డివైడ్ చేయడం, వేరే వేరే లెవెల్స్ని డివైడ్ చేయడం. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజు మీరు ఒక అపార్ట్మెంట్ లేదంటే ఒక బిల్డింగ్ని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఒక 5 ఫ్లోర్ అపార్ట్మెంట్ లేదంటే 5 ఫ్లోర్ బిల్డింగ్ ఇమాజిన్ చేసుకుంటే దాంట్లో ఏదైతే వర్టికల్ స్ట్రాటాస్ అంటే ఏవైతే ఫ్లోర్స్ ఉన్నాయో వాటిని స్ట్రాటాస్ అంటాం. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఇలా ఏదైతే డివిజన్స్ చేశారో ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ అనేసి దీన్ని స్ట్రాటిఫికేషన్ అని అంటాం. సో ఇదే ఎప్పుడైతే మనం ఈకోసిస్టంలో చదువుకుంటాం, వేరే వేరే ఆర్గానిజం మధ్యన ఇంట్రాక్షన్స్తో చదువుకుంటాం, ఈ డివిజన్ని స్ట్రాటిఫికేషన్ అంటాం మనం. ఓకే, అది అనమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ప్లాంట్ నుంచి మొదలెడితే ప్లాంట్ ప్రొడ్యూసరు. ఓకే, దాని తర్వాత ఫస్ట్ సపోజ్ మనం ప్లాంట్ నుంచి మొదలెడుతున్నాం అనుకోండి. ఓకే, చూడండి ఇలాగా, సారీ ఒక్క నిమిషం. Okay, just a minute students. Okay, sorry, కొంచెం ఐ థింక్ మిస్టేక్ అయింది ఎక్కడోని, అందుకేను. ఓకే, ఓకే, సరే. సో ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే బేసిక్గా వినండి కేర్ఫుల్గా. సో మనం ఎప్పుడైతే స్ట్రాటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నామో అక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. ఏంటది? ఫర్ సపోజు నేను స్ట్రాటిఫికేషన్ అంటే వేరే వేరే లెవెల్స్ అన్నాను. సో ఫస్ట్ మనం ప్లాంట్స్ నుంచి ఫస్ట్ ఒక ప్రైమరీ కన్జ్యూమర్ అని ఒక యానిమల్ వస్తుంది. అది మనమైనా అవ్వచ్చు, లేదంటే ఒక గోట్ అయినా అయి ఉండొచ్చు, మేక నుంచి ఒక సెకండరీ కన్జ్యూమర్ రావచ్చు. దట్ కెన్ బి అ కార్నివోరస్ అనిమల్. ఆ కార్నివోరస్ అనిమల్ని కూడా తినేవాళ్ళు ఇంకెవరైనా ఉండొచ్చు. సో ఇలా డివిజన్స్ ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తున్నాం ఒక లెవెల్లో, ఓకే, దీన్ని మనం ప్రొడక్షన్, ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతున్నది కాబట్టి ప్రైమరీ ప్రొడ్యూసర్ అంటాం. ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెర్షరీ కన్జ్యూమర్ అని డివిజన్స్ జరుగుతున్నాయి వేరే వేరే లెవెల్స్లో. దీన్ని మనం స్ట్రాటిఫికేషన్ అని అంటాం. ఓకే, ఫైన్, ఇది అనమాట. సో బేసిక్గా ఇది నేను చెప్పాలనుకుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే ప్రైమరీ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుంటాం. సో ప్రైమరీ ప్రొడక్షన్ అంటే ఏంటంటే బేసిక్గా మనం ఆటోట్రాఫ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఈ ఆటోట్రాఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేస్తున్నారు. ప్లాంట్స్ అవనండి, ఈ ఆటోట్రాఫ్స్ ఎవరెవరు అయి ఉండొచ్చు, ప్లాంట్స్ అయి ఉండొచ్చు.
ఒక ఈకోసిస్టంలో ప్లాంట్స్ ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి త్రూ ఫోటోసింథసిస్. దాని తర్వాత ఆల్గే, ఓకే, దాని తర్వాత ఇంకోటి ఏంటది ఫైటోప్లాంక్టాన్స్. సో ఇలాంటి వేరే వేరే ఆర్గానిజమ్స్ ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఇవన్నీ ప్రొడ్యూసర్ లెవెల్లోకి వస్తాయి. ఆల్ దీస్ ఆర్గానిజమ్స్ కమ్ అండర్ ప్రొడ్యూసర్ లెవెల్. వీటిని ఏంటంటాం, జస్ట్ అ మినిట్, ప్రొడ్యూసర్ లెవెల్ అంటాం. ఓకే, దీన్ని ఏమంటాం మనం, ప్రొడ్యూసర్ లెవెల్ అంటాం. సరేనా, ఫైన్, ఓకే. ఇది బేసిక్గా అయితే ఇది ప్రొడ్యూసర్ లెవెల్ గురించి. దీని తర్వాత మనం చూసుకుంటే ఎప్పుడైతే ఈ ప్రొడక్షన్ అనేది జరుగుతున్నదో ఫుడ్ది, దీన్ని మనం ఒక విధానంగా మెజర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మనం బ్లైండ్గా చదువుకుంటూనే వెళ్ళిపోవచ్చు, ఓకే, లేదు అంటే మనం యాక్చువల్గా ఎంతైతే ప్రొడక్షన్ జరుగుతున్నది అన్న దాన్ని మనం ఒక మెజర్మెంట్ పెట్టుకోవచ్చు, ఇంత జరుగుతున్నది యాక్చువల్గా అనేసి. సో ఆ మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం వెయిట్ ఆర్ ఎనర్జీ లెవెల్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. అంటే వెయిట్ అంటే ఎన్ని గ్రామ్స్ ఫుడ్ ప్రొడ్యూస్ అయ్యింది, లేదంటే ఎంత ఎనర్జీది ఫుడ్ ప్రొడ్యూస్ అయ్యింది అన్నది మనం యాక్చువల్గా మెజర్మెంట్ అనేది చేస్తాం. ఓకే, అది. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే, ఓకే, ఇది కూడా గ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్. ఇది రాంగ్, ఇది ఇలా రాదు. ఇది ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ గ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్ ఇలా వస్తుంది ఇది. ఓకే, గ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్, ఇది రాంగ్. ఇది లేదంటే కిలో క్యాలరీస్ పర్ మీటర్ స్క్వేర్ అది. సో ఈ ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాస్, వెయిట్లో అయినా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెయిట్, లేదంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలో మనం దీన్ని క్యాల్కులేట్ ఇంకా మెజర్మెంట్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత ప్రొడక్టివిటీలో వస్తే ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ వేరు, ప్రొడక్టివిటీ వేరు. ప్రొడక్షన్ అంటే ఎంత మనం ఏరియా, ఎంత యూనిట్ ఏరియాలోని ఎంత ప్రొడక్షన్ జరిగింది. ఒక పర్టికులర్ ఏరియా తీసుకున్నాం, ఓకే, ఫర్ సపోజ్ ఒక ఏకర్ ల్యాండ్ తీసుకున్నాం, ఓకే, ఆ ఒక ఏకర్ ల్యాండ్లోని ఎన్నైతే చెట్లు ఉన్నాయో, ఓకే, అన్ని చెట్లలోని ఎంత ప్రొడక్షన్ జరిగింది, ఓకే, పర్ ఏకర్ అని అప్పుడు అనొచ్చు మనం, గ్రామ్స్ పర్ ఏకర్ అనొచ్చు మనం. సో ఎంత ఏరియా తీసుకుంటున్నామో దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఇది ప్రొడక్షన్. ఇది ప్రొడక్టివిటీ అంటే ఎంత బయోమాస్, ఓకే, ప్రొడక్షన్ రేట్ ఆఫ్ ద బయోమాస్ ప్రొడక్షన్ అంటే ఎంత స్పీడ్లో జరుగుతున్నది. ఆ స్పీడ్ ఏమిటి, ఇంత ప్రొడక్షన్ ఎంత టైంలో జరిగింది అనడానికి మనం ఏం చేస్తాం, ఇయర్ది మెజర్మెంట్ తీసుకుంటాం. ఒక ఏడాది టైం పీరియడ్ మనం తీసుకుంటాం అనమాట. ఓకే, ఒక ఏడాది టైం పీరియడ్ తీసుకున్నప్పుడు ఇలా రాసుకుంటాం, లేదంటే ఇలా రాసుకుంటాం. ఇది గ్రామ్స్ పర్ ఇలా వస్తుంది, గ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్ పర్ ఇయర్ ఇలా వస్తుంది. అర్థమైందా, ఇది చూడకండి ఇది. ఓకే, గ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్ పర్ ఇయర్ అనమాట, ఇలా వస్తుంది ఇది. ఓకే, అది. సో గ్రామ్స్ అంటే ఎంత ప్రొడ్యూస్ అయింది బయోమాస్. సో బయోమాస్ అంటే మీ అందరికీ తెలిసే ఉండాలి. బయోమాస్ అంటే ఒక లివింగ్ ఆర్గానిజంలో వాటర్ కంటెంట్ అంతా తీసేసిన తర్వాత, ఒక లివింగ్ ఆర్గానిజంలో వాటర్ కంటెంట్ రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే డ్రై మాస్ మిగిలిందో దాన్ని మనం బయోమాస్ అంటాం. ఓకే, అది. సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్ పర్ ఇయర్ ఆర్ కిలో క్యాలరీ పర్ మీటర్ స్క్వేర్ పర్ ఇయర్ అలాగనమాట. ఓకే, అది. సో నా ఇప్పుడు మనం ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు పర్ ఇయర్ వరకు ఏదైతే క్యాలిక్యులేషన్ చేస్తున్నామో దీంట్లో ఫర్దర్ ఇంకొంచెం డీప్గా వెళ్తూ మనం ప్రైమరీ ఇంకా సెకండరీ ప్రొడక్టివిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, అయితే ఇక్కడ మెయిన్ ఏదైతే ప్రైమరీ ప్రొడక్టివిటీ ఉన్నదో దాంట్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ, ఇంకోటి గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అని. ఫస్ట్ మనం గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏమిటి, ఒక్క నిమిషం స్టూడెంట్స్, జస్ట్ అ మినిట్. ఓకే, సో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఎంత ఫుడ్ ప్లాంట్ టోటల్గా ప్రిపేర్ చేసింది. ఓకే, దాన్ని డెఫినేటివ్ టర్మ్స్లో మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ డ్యూరింగ్ ఫోటోసిన్సిస్ చేసినప్పుడు ఎంత ఫుడ్ ప్రొడ్యూస్ అయ్యింది. ఓకే, అంటే టోటల్గా మీరు ఎంత ఫుడ్ని ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ఫుడ్ ఐటమ్ ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేస్తున్నారు కిచెన్లోని. ఓకే, దాంట్లో మీరు ఫర్ సపోజ్ పాయసం ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి. పాయసం ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీరు ఎన్నైతే ఇంగ్రీడియంట్స్ వాడి పెడతారో అక్కడ, ఓకే, మిల్క్ పెడతారు, ఓకే, రైస్ పెడతారు, అది కాకుండా పంచదార వేస్తారు. ఓకే, ఇవన్నీ ఎప్పుడైతే వేస్తారో దాంట్లో ఇంకా వాటర్ కంటెంట్ బోల్డ్ అంత ఉన్నది.
ఓకే, అది అనమాట. దెర్ ఇస్ సమ్ వాటర్ కంటెంట్ స్టిల్ దేర్ అండ్ ఆ క్వాంటిటీ ఎక్కువ ఉన్నది. ఒకసారి ఆ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మిల్క్లో ఉన్న రైస్లో ఉన్న వాటర్ కంటెంట్ కొంచెం ఎగిరిపోయి కొంచెం థిక్గా అయిపోతుంది పాయసం. సో ఎప్పుడైతే మీరు స్టార్టింగ్లో పెట్టారో, ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఎప్పుడైతే పెట్టారో దాన్ని గ్రాస్ అనుకుంటే, ఏదైతే ఎగిరిపోయిందో దాన్ని ఎగిరిపోయిన తర్వాత ఏదైతే మిగిలిందో దాన్ని మనం నెట్ అనొచ్చు. అంటే నేను బేసిక్గా చెప్పడానికి ఏం ట్రై చేస్తున్నానంటే, ఇక్కడ ఎప్పుడైతే ప్లాంట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుందో సొంతంగా దానికి కూడా కొంచెం వాడుకోవాలని ఉంటుంది. ఎందుకంటే అది దానికోసమే బేసిక్గా ప్రిపేర్ చేసుకుంటున్నది. ఓకే, మనం స్వార్థం పడి మనం ప్లాంట్ ప్రొడ్యూస్ చేసిన ఫుడ్ అంతా తీసుకొని వచ్చేస్తున్నాం. కానీ బేసిక్గా ప్లాంట్ ఎందుకు అలా చేస్తున్నది అంటే, ఇట్ ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ ఇట్ సెల్ఫ్. దానికోసం అది ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకుని పెట్టుకుంటున్నది. చేసుకున్నప్పుడు అది అందులో కొంచెమైనా వాడుకుంటుంది కదా. సో వాడుకున్న తర్వాత ఏదైతే మిగులుతున్నదో దాన్ని మనం నెట్ అంటాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రాస్ అండ్ నెట్. గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఎంత ఫుడ్ ఫోటోసింథసిస్లో ప్రిపేర్ అయింది అంతే, అక్కడితో ఆపేస్తాం. సో దట్ బికమ్స్ ఆల్ ద ఫుడ్ దట్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్. ఇప్పుడు ఆ ఫోటోసింథసిస్లో ప్రిపేర్ అయిన ఫుడ్ కొంచెం వాడుకొని ఎంతైతే మిగులుతున్నదో దాన్ని మనం నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం. ఈ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీనే నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తుంది, నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్స్కి వెళ్తుంది. ఓకే, సో ట్రాఫిక్ లెవెల్ అంటే ఏమీ లేదు, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, వీటన్నిటిని వేరే వేరే లెవెల్స్ని స్ట్రాటిఫికేషన్ చేసినప్పుడు ఒక్కదాన్ని ఒక ట్రాఫిక్ లెవెల్ కింద లెక్క వేస్తాం, అంతే, ఇంకేమీ లేదు. సరేనా? సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఓకే, ఇది. సో ఇప్పుడు నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈజ్ మైనస్ రెస్పిరేషన్ లాసెస్. అంటే రెస్పిరేషన్ చేసినప్పుడు ప్లాంట్ ఏదైతే ఎనర్జీ వాడుకుంటున్నదో, రెస్పిరేషన్ ఈజ్ ద ఎనర్జీ కాస్టింగ్ ప్రాసెస్. మనకు తెలుసు రెస్పిరేషన్లో మనం ఎనర్జీని వాడుతున్నాము. సో రెస్పిరేషన్లో ఎప్పుడైతే మనం ఎనర్జీని వాడుతున్నామో ఆ ఎనర్జీని మెయిన్గా మైనస్ చేసేసుకొని మిగతా ఎంతైతే ప్రొడక్టివిటీ మిగులుతున్నదో దాన్ని మనం నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం, విచ్ వి డినోట్ ఇట్ యాజ్ ఎన్పిపి ఈజ్ ఈక్వల్ టు జీపీపీ మైనస్ ఆర్. ఓకే, ఇది బేసిక్గా మంది నెట్ ఇంకా ప్రైమరీ. ఇప్పుడు నెక్స్ట్ సెకండరీ ప్రొడక్టివిటీ. ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ బ్యాటర్ బై కన్జ్యూమర్స్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇప్పుడు చూసుకుంటున్నాం, చూడండి, ఫర్ సపోజ్ ఏమైంది అంటే, ఇప్పుడు ఈ ప్లాంట్ని వెళ్ళి మనం తిన్నాం. ఓకే, ఈ ప్లాంట్ ప్రోడక్ట్ ఫర్ సపోజ్ మనం ఏం చేసాం, మామిడి పండు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో నేనేం చేశాను, నాకు మామిడి పండు ఇష్టం కాబట్టి నేను మామిడి పండు తిన్నాను. ఓకే, ఎప్పుడైతే నేను మామిడి పండు తింటున్నానో ఆ మామిడి పండులో ఉన్న ప్రొడక్టివిటీ లేదంటే ఏదైతే ప్రొడక్టివిటీ మనం మాట్లాడుకుంటున్నామో దట్ ఈస్ ద నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఇట్ ఈస్ నాట్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఓకే, ఫస్ట్ పాయింట్. నేను మామిడి పండులో ఉన్న ప్రొడక్టివిటీ ఏమిటి, నేను తింటున్న మామిడి పండులో ఉన్న ప్రొడక్టివిటీ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఈ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ నుంచి నేను ఫుడ్ తిన్న తర్వాత నాలో ఈ ఫుడ్ కన్వర్ట్ అయ్యి ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ ఐ ఈట్ దిస్ ఫుడ్ ఏమవుతున్నది, ఈ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో ఇది నేను నా కోసం వాడుకుంటున్నప్పుడు నేను దాన్ని సెకండరీ ప్రొడక్టివిటీలో మార్చుకొని వాడుకుంటాను. అంతేగాని ఆ ప్లాంట్ నుంచి ఎలా వచ్చిందో అలాగే నాకు యూటిలైజ్ అయిపోలేదు. ఇప్పుడు మనం ఫుడ్ తింటే మనకు అది ఫుడ్ ఫస్ట్ డైజెషన్ అయ్యి అబ్జార్బ్ అయ్యి అప్పుడు ఆ ఫుడ్లో నుంచి వచ్చిన ఎనర్జీని మనం వాడుకుంటామే, కానీ డైరెక్ట్గా ఆ ఫుడ్ వదిలి ఎనర్జీని ఇచ్చేది కదా. సో ఈ కన్వర్షన్ ఏదైతే జరుగుతున్నదో దీన్ని మనం సెకండరీ ప్రొడక్టివిటీ అంటాం. బేసిక్గా ఇక్కడ ప్రొడక్షన్ ఏం జరగట్లేదు, ఉన్న ప్రొడక్టివిటీని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నామో దాన్ని మనం సెకండరీ ప్రొడక్టివిటీ అంటాం. ఓకే, ఇక్కడ నేను దీనికన్నా ఎక్కువ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. ఓకే, దీన్ని ఎంత ఈజీగా పెట్టడానికి నేను మిమ్మల్ని ట్రై చేస్తాను. ఎన్సీఆర్టీలో దీని గురించి ఏమంటున్నారో ఒకసారి చూసుకుందాం రండి. సో ఎన్సీఆర్టీ మనం ఎందుకు చూసుకోవాలి అంటే బేసిక్గా కొన్ని పాయింట్స్ ఎన్సీఆర్టీ నుంచి మనం మిస్ అవ్వకూడదు అనేసి మనం చూసుకోవాలి. సో ప్రైమరీ ప్రొడక్టివిటీ డిపెండ్స్ ఆన్ ప్లాంట్ స్పీషీస్ ఇన్హాబిటింగ్ అ పర్టిక్యులర్ ఏరియా. సో ప్రైమరీ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దేని మీద డిపెండ్ అయింది, ఎలాంటి ప్లాంట్ స్పీషీస్ ఉందో అక్కడ ఆ ప్లాంట్ స్పీషీస్ ఎంత లెవెల్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది చేస్తున్నది. ఓకే, వీటన్నిటి మీద. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ అ వెరైటీ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ ఫోటోసింథటిక్ కెపాసిటీ ఆఫ్ ప్లాంట్స్. ఇప్పుడు టెంపరేచర్ ఎలా ఉన్నది, ఓకే, అట్మాస్ఫెరిక్ ప్రెషర్ ఎలా ఉన్నది, వాటర్ కంటెంట్ ఎంత దొరుకుతున్నది, సాయిల్ క్వాలిటీ ఎలా ఉన్నది, ఇవన్నీ. అది కాకుండా న్యూట్రియంట్స్, అదే సాయిల్ క్వాలిటీ అంటే ఎంత మంచి ఎలా న్యూట్రియంట్స్ కూడా ఎలా దక్కుతున్నాయి ప్లాంట్కి, అవన్నిటి మీద డిపెండ్ అవుతుంది. దేర్ఫోర్ ఇట్ వేరీస్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్. ద యాన్యువల్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఆఫ్ ద హోల్ బయోస్ఫియర్, అంటే మన అర్త్ ఎంతటి బయోస్ఫియర్ చూసుకుంటే 170 బిలియన్ టన్స్ ఉంది. ఎంత ఉంది టోటల్ మొత్తం మనం అర్త్ అంతటి మీద చూసుకుంటే. సో 170 బిలియన్ టన్స్ ఏంటి, బయోమాస్, అది డ్రై వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. Of this, despite occupying about 70% of surface, the productivity of oceans is only
55 బిలియన్ టన్స్. ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు 70% ఆఫ్ ద ఎర్త్ ఓషన్సే యాక్చువల్గా ఆక్యుపై చేసాయి. కానీ ఓషన్స్ యాక్చువల్లీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ప్రైమరీ ప్రొడక్టివిటీ కోసం? ఓన్లీ అ మేర్ 55 బిలియన్ టన్స్ కంపేర్డ్ టు ద హ్యూజ్ 170 బిలియన్ టన్స్ దట్ ఈస్ యాక్చువల్లీ కాంట్రిబ్యూటెడ్ బై ద టెరెస్ట్రియల్ ల్యాండ్ ప్లాంట్స్. సో ఇది ఎందుకు అలా జరుగుతున్నదంటే బోల్డ్ అన్ని ప్లాంట్స్ ఏవైతే ఓషన్ ఎకోసిస్టమ్ లేదంటే మెరైన్ ఎకోసిస్టమ్ లేదంటే వాటర్ ఎకోసిస్టమ్లు ఏవైతే ఉంటాయి అక్వాటిక్ ఎకోసిస్టమ్స్లో అక్కడ సమ్మర్జ్డ్ అయి ఉంటాయి బోల్డ్ ప్లాంట్స్. సో అక్కడ వరకు సన్లైట్ వెళ్ళలేదు. సో ఆ సన్లైట్ వెళ్ళకపోవడం వల్ల చాలా తక్కువ ప్లాంట్స్ యాక్చువల్గా ప్రొడక్టివిటీకి యాక్చువల్గా ఏం చేస్తున్నాయి? కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫైటోప్లాంక్టన్ అండ్ ఆల్గే. ఓకే, సో ఈ ఫైటోప్లాంక్టన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైటోప్లాంక్టన్స్ నుంచి వస్తున్నది కాబట్టి అక్కడ కంపారిటివ్గా తగ్గిపోతుంది ప్రొడక్టివిటీ. ఓకే, సో అవి ఎక్కువ క్వాంటిటీలో లేవు కాబట్టి కంపేర్ టు ల్యాండ్ ప్లాంట్స్ అది. ఓకే, సో ఇది బేసిక్గా విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్టివిటీ. సో మనం ఫస్ట్ పార్ట్ చదువుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చదువుకున్నాం? ప్రొడక్టివిటీ గురించి చదువుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం డీకంపోజిషన్ గురించి చదువుకోబోతున్నాం. సో 4 డిస్కస్ చేసుకున్నాం మనం: ప్రొడక్టివిటీ, డీకంపోజిషన్, దాని తర్వాత న్యూట్రియంట్ సైక్లింగ్ ఇంకోటి చూడండి ఇక్కడ ఎనర్జీ ఫ్లో, ఇంకా న్యూట్రియంట్ సైక్లింగ్. సో ఫస్ట్ ఇప్పుడు ప్రొడక్టివిటీ అయిపోయింది, ఇప్పుడు డీకంపోజిషన్కి వెళ్తాం మనం. సో డీకంపోజిషన్లోకి వెళ్ళిపోతే డీకంపోజిషన్ అంటే ఏంటి? బ్రేక్ డౌన్ ఆఫ్ ది ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ స్మాలర్ కాంపోనెంట్స్. ఒక పెద్ద బాక్స్ ఇచ్చాను మీకు, లేదంటే నేను మీకు పెద్ద పీస్ ఆఫ్ కేక్ ఇచ్చాను. ఓకేనా? ఆ పెద్ద పీస్ ఆఫ్ కేక్ని మీరు ఎప్పుడైతే చిన్న చిన్న పీసెస్లో డివైడ్ చేస్తారో దాన్ని మనం ఏమంటాం? బ్రేక్ డౌన్ ఇంటూ స్మాలర్ పీసెస్ అంటాం. సిమిలర్గా ఏదైతే డెడ్ డికేయింగ్ మ్యాటర్ ఉన్నదో ఆర్గానిక్ మ్యాటర్, అది యానిమల్ మ్యాటర్ అయినా అవ్వచ్చు, యానిమల్స్ చచ్చిపోయిన తర్వాత, లేదంటే ప్లాంట్ ది లీవ్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో, బ్రాంచెస్ ఉన్నాయో ఏవైతే చనిపోయిన బ్రాంచెస్, ఓకే, రాలిపోయిన బ్రాంచెస్, సో ఇవన్నీ డెడ్ మ్యాటర్ కింద వస్తాయి. ఈ డెడ్ మ్యాటర్ని డికంపోజ్ చేసే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని చిన్న చిన్న ముక్కల్లో బ్రేక్ చేసే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డికంపోజర్స్ అంటాం. అయితే మనకు వచ్చిన క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల్లో ఎందుకు డివైడ్ చేయాలి? అలాగే పెద్ద ముక్కల్లో నుంచి వాడేసుకోవచ్చు కదా, అవి చిన్న చిన్న ముక్కల్లో ఎందుకు డివైడ్ చేస్తున్నాయంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఏమైనా మనం ఫుడ్ తింటాం కదా, రొట్టి తింటున్నాం ఫర్ సపోజ్ మనం. సో రొట్టిని మనం ఇంత పెద్ద రొట్టి లేదంటే ఇంత పెద్ద దోశ డైరెక్ట్గా నోట్లో కుక్కుకోం కాబట్టి మనం ఏం చేస్తాం? చిన్న చిన్న పీసులో బ్రేక్ చేసుకొని తింటాం, అంతేనా? సో ఈ ఆర్గానిజమ్స్ కూడా అంతే. వాటికి ఏంటి? అంత పెద్దది ఉంటే మెటీరియల్, ఆర్గానిక్ మెటీరియల్ కాంప్లెక్స్గా ఉంటుంది, అవి వాడుకోలేవు వాటిని. సో వాట్ దే విల్ డూ? దే విల్ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ స్మాలర్ చిన్న చిన్న పీసుల్లో బ్రేక్ డౌన్ చేసుకుంటాయి. ఓకే, సో ఇంత పెద్ద స్టార్చ్ మాలిక్యూల్ లేదంటే సెల్యులోస్ మాలిక్యూల్ ఉన్నదనుకోండి, సో దాన్ని ఎలాగా చిన్న చిన్న పీసెస్లోనే డివైడ్ చేసుకుంటాయి, అవి డివైడ్ చేసుకొని వాడుకుంటాయి. ఓకే, ఇది బేసిక్గా. ఇలా చేయడానికి 2 మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి మనకి, అవసరాలు అంటే చాలా యూజెస్ ఉన్నాయి. అంటే ఏమిటి? ఫస్ట్ యూజ్ ఏంటంటే అది ఆఫ్కోర్స్ అది ఆ ఆర్గానిజంకి బెనిఫిషియల్. రెండోది, అంత చిన్న పార్టికల్స్లో బ్రేక్ డౌన్ చేయడం వల్ల ఆ న్యూట్రియంట్స్ ఫ్రీగా సాయిల్లోకి అబ్జార్బ్ అయిపోతాయి. ఆ సాయిల్లోకి అబ్జార్బ్ అయిపోవడం వల్ల ఆ న్యూట్రియంట్స్ మళ్ళీ యాక్చువల్గా ప్లాంట్స్ కోసం అవైలబుల్ అయిపోతాయి. సో దట్స్ వై డికంపోజర్స్ ఆర్ వెరీ మచ్ నెసెసరీ ఫర్ అస్. ఓకే, అది నౌ. సో ఇట్ ఈస్ ద ఫిజికల్ So it is the physical and chemical breakdown of complex organic remains, that is detritus అంటాం దాన్ని. ఓకే, దాన్ని మనం ఏమంటాం? detritus అంటాం. with the help of organisms called decomposers. So dead plants remains like leaves, bark, flowers and dead remains of animals constitute the detritus. So decomposition involves the following steps. 4 స్టెప్లు ఉంటాయి. ఒకటి ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది, ఇంకోటి లీచింగ్ ఉంటుంది, ఇంకోటి హ్యూమిఫికేషన్ ఉంటుంది, కెటబాలిజం థర్డ్ స్టెప్, దాని తర్వాత హ్యూమిఫికేషన్, దాని తర్వాత మినరలైజేషన్. ఓకే, మినరలైజేషన్. ఓకే, సో ఫ్రాగ్మెంటేషన్, లీచింగ్, కెటబాలిజం, హ్యూమిఫికేషన్ అండ్ మినరలైజేషన్ 5 స్టెప్లు వస్తాయి. సో ఈ 5 స్టెప్లు 1 by 1 నేర్చుకుందాం రండి. ఓకే, ఫస్ట్ మనం ఫ్రాగ్మెంటేషన్ గురించి నేర్చుకుందాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చింది. ఎలాంటి క్వశ్చన్ వచ్చిందంటే, ఈ స్టెప్స్ని అరేంజ్ చేయండి అని అడిగారు. ఏదైతే డికంపోజిషన్స్ స్టెప్స్ ఉన్నాయో వీటిని అరేంజ్ చేయండి అడిగారు. సో మనం ఎలా అరేంజ్ చేస్తాం? ఫ్రాగ్మెంటేషన్, చెప్పండి నాతో పాటు, ఫ్రాగ్మెంటేషన్, లీచింగ్, కెటబాలిజం, హ్యూమిఫికేషన్, మినరలైజేషన్. మళ్ళీ మొదలెడదాం. ఫ్రాగ్మెంటేషన్, లీచింగ్, కెటబాలిజం, హ్యూమిఫికేషన్, మినరలైజేషన్. ఈ 5 స్టెప్పులు గుర్తుపెట్టుకోండి. దీని మీద క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ. అరేంజ్ చేయమని చెప్తారు ఈ 5 స్టెప్పులు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు. ఓకే, అది
రైట్. నౌ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏమిటి? మనం మాట్లాడుకున్నట్టు ఒక పెద్ద పీస్ ఆఫ్ కేక్ని చిన్న చిన్న పీసెస్లో ఫస్ట్ బ్రేక్ డౌన్ చేయాలి. సో బ్రేక్ డౌన్ ఆఫ్ డెట్రిటస్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్ బై డెట్రిటివోర్స్ అంటారు. అయితే ఎవరైతే ఫ్రాగ్మెంట్ చేస్తున్నారో వాటిని, ఆ డెట్రిటస్ని ఎవరైతే బ్రేక్ డౌన్ చేస్తున్నారో వాటిని ఏమంటాం? డెట్రిటివోర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఈజ్ ఎర్త్వామ్. ఎర్త్వామ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ డెట్రిటివోర్, ఏదైతే ఫ్రాగ్మెంట్స్ కింద బ్రేక్ చేస్తుంది. దాని తర్వాత లీచింగ్ అనే స్టెప్ వస్తుంది. లీచింగ్లో ఏం జరుగుతుంది? లీచింగ్ అంటే ఆ న్యూట్రియంట్స్ పట్టుకోవడం. ఇలాగా సాల్యుబుల్ సబ్స్ట్రేట్స్ ఏదైతే సాల్యుబుల్ ఫామ్ ఉన్నదో, ఫామ్ డ్యూరింగ్ డికంపోజిషన్ ఆర్ సబ్జెక్టెడ్ టు లీచింగ్ ఆర్ ప్యాసేజ్ టు డీపర్ లేయర్స్ ఆఫ్ సాయిల్ బై పర్క్యులేటింగ్ వాటర్. ఇప్పుడు ఏమైందంటే ఇంత పెద్ద ఆర్గానిక్ మ్యాటర్ ఉంది, దాని చిన్న చిన్న మాలిక్యూల్స్లో బ్రేక్ అయిపోయిన తర్వాత నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళు ఏం చేసాయంటే ఆ నీళ్ళలో ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో ఈ డెడ్ డికేయింగ్ మ్యాటర్లో, ఆ న్యూట్రియంట్స్ నీళ్ళతో పాటు మిక్స్ అయిపోయి సాయిల్లోకి పర్క్యులేట్ అయిపోయి కింద వరకు వెళ్ళిపోయి. దీన్ని మనం లీచింగ్ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ జస్ట్ మినిట్. ఓకే, నెక్స్ట్ కెటబాలిజం. కెటబాలిజం అంటే ఏమిటి? వాట్ ఈస్ కెటబాలిజం? కెటబాలిజం అంటే ద డికంపోజెస్ సచ్ as బ్యాక్టీరియా, ఫంజై ఎక్స్క్రీట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఓవర్ ద డెట్రిటస్. ఓకే, డెట్రిటస్ మీద డైజెస్టివ్ ఎంజైమ్స్ని వాడతాయి. ఇంకా ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ వాడడం వల్ల అందులో ఉన్న ఏవైతే ఇన్సాల్యుబుల్ కాంప్లెక్స్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయో అవి సింపుల్ అండ్ సాల్యుబుల్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కింద మారిపోతాయి. అంటే ఫర్ సపోజ్ నేను ఒక పెద్ద స్టార్చ్ మాలిక్యూల్ ఉంది, ఆ స్టార్చ్ మాలిక్యూల్ నాకు వాడుకోవడానికి అవ్వట్లేదు, నాకు గ్లూకోజ్ మాలిక్యూల్ కావాలి. అప్పుడు బ్యాక్టీరియా, ఫంజై ఏం చేస్తాయి? ఓకే, ఆ స్టార్చ్ని డైజెస్ట్ చేయడానికి ఒక ఎంజైమ్స్ని వాడతాయి. ఎంజైమ్స్ని వాడగానే ఆ స్టార్చ్ చిన్న చిన్న గ్లూకోజ్ మాలిక్యూల్స్ కింద బ్రేక్ డౌన్ అయిపోతుంది. బ్రేక్ డౌన్ అయిపోగానే ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ని ఇంకా ఫర్దర్ బ్రేక్ డౌన్ చేయాలి. చేస్తేనే దాంట్లో కార్బను, హైడ్రోజను, ఆక్సిజను అనే ఈ 3 మాలిక్యూల్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా మిక్స్ అయిపోతాయి సాయిల్లోకి. ఓకే, అది అన్నమాట. సో మనం మినరల్ లెవెల్ వరకు దాన్ని డిగ్రేడ్ చేస్తున్నాం. అంటే డిగ్రేడ్ అంటే ఏం చేస్తున్నాం? మనం బ్రేక్ డౌన్ చేస్తున్నాం. నెక్స్ట్ హ్యూమిఫికేషన్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దానికి కొంచెం మాయిశ్చర్ యాడ్ చేస్తున్నాం. హ్యూమిఫికేషన్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ డార్క్ కలర్డ్ అమార్ఫస్ సబ్స్టెన్స్ కాల్డ్ హ్యూమస్. మనం ఎప్పుడైతే ఫర్ సపోజ్ ఫారెస్ట్కి వెళ్ళినా, లేదంటే ఫారెస్ట్లో మనం ఎప్పుడైనా వెళ్ళాం, లేదంటే ఏమైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నార్మల్గా ఏం జరుగుతుందంటే ఒక గార్డెన్లో అయినా ఫారెస్ట్లో అయినా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే నార్మల్గా డ్రైగా ఉన్నప్పుడు తెలియదు కానీ మీకు కొంచెం వర్షం అది పడి, లేదంటే మార్నింగ్ డ్యూ ఏదైనా ఉన్నదనుకోండి సాయిల్ మీద, ఓకే, కొంచెం తడితడిగా ఉన్నదనుకోండి, చూస్తారు మీరు ఎప్పుడైతే నడుస్తారో మీ షూస్ పూర్తిగా నల్లగా ఒక మెటీరియల్ అంటుకుంటుంది. సో అది సాయిల్ ప్లస్ ఏదైతే డెడ్ డికేయింగ్ మ్యాటర్ బ్రేక్ డౌన్ అయిందో, ఇదంతా కెటబలైజ్ అయిన తర్వాత ఏదైతే మ్యాటర్ వచ్చిందో ఆ బ్లాక్ కలర్ మ్యాటర్ని మనం ఏమంటాం? హ్యూమస్ అంటాం. ఓకే, సో విచ్ ఈస్ రిచ్ ఇన్ సెల్యులోస్ అండ్ లిగ్నిన్ ఎసెట్రా అండ్ హైలీ రెసిస్టెంట్ టు మైక్రోబియల్ యాక్షన్ అండ్ అండర్గోస్ డికంపోజిషన్ ఎట్ అన్ ఎక్స్ట్రీమ్లీ స్లో రేట్. సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ డెడ్ డికేయింగ్ మ్యాటర్లో అయితే సెల్యులోజు, లిగ్నిన్ ఇలాంటివన్నీ ఉంటాయో వీటిని బ్రేక్ డౌన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ సెల్యులోజ్ ఇంక లిగ్నిన్కి ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయో చాలా తక్కువ ఆర్గానిజమ్స్ దగ్గర ఉన్నాయి బ్రేక్ డౌన్ చేయడానికి. సో టైం పడుతుంది. అది కాకుండా బేసిక్గా హ్యూమస్ చాలా స్లోగా బ్రేక్ డౌన్ అవుతుంది ఇంకా. ఓకే, లాస్ట్ మినరలైజేషన్. హ్యూమస్ ఇస్ ఫర్దర్ డిగ్రేడెడ్ బై సమ్ మైక్రోబ్స్ అండ్ రిలీజ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ occurs by the process of మినరలైజేషన్ అంటే మినరల్స్ ఇంక ఈజీగా దొరికిపోతున్నాయి మనకి. ఓకే, ఇది బేసిక్గా ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్. నౌ ఓకే, ఒక నిమిషం. ఓకే, సరే, మనకి రిమోట్ పని చేయట్లేదు ఛాంపియన్స్, సో మనం నార్మల్గానే వాడుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఇది మీ బుక్లోనే ఇచ్చారు. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే బేసిక్గా అన్ని లెవెల్స్లోని ఓకే డీకంపోజిషన్ గురించి ఇచ్చారు. ఒక ట్రీ గ్రో అయింది, దాని లీఫ్ ఎండిపోయి పడింది. ఓకే, పడిన తర్వాత కొన్ని ఇన్సెక్ట్స్ దాన్ని తింటాయి, అర్థవం లాంటి ఇన్సెక్ట్. తిన్న తర్వాత ఏమవుతున్నది? 2 విషయాలు జరుగుతున్నది. కొంత న్యూట్రియంట్స్ మష్రూమ్ లాంటి ఫంజై ఏవైతే ఉన్నాయో అవి వాడుకుంటాయి. ఇంకొన్ని న్యూట్రియంట్స్ సాయిల్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, సో అయితే మష్రూమ్స్ దగ్గర నుంచి మళ్ళీ చూస్తే ఈ మష్రూమ్ ఏదైతే డీకంపోజ్ అవుతుందో అది మళ్ళీ అర్థవం మళ్ళీ బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ సాయిల్కి పంపిస్తుంది. ఈ సాయిల్లోకి దిస్ సాయిల్ ఈజ్ లైక్ అ రిజర్వాయర్. మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సాయిల్ ఈజ్ ద రిజర్వాయర్
ఆఫ్ న్యూట్రియన్స్. సో సాయిల్ది పని ఏంటి బేసిక్గాను, అన్ని న్యూట్రియంట్స్ని తెచ్చి ఉంచుకోవడం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కడైనా న్యూట్రియంట్స్ది తక్కువ ఉన్నది, ఇంబ్యాలెన్స్ ఉంది, అప్పుడు సాయిల్ ఏం చేస్తుంది అంటే సాయిల్ దగ్గర రిజర్వాయర్ అంటే ఒక స్టాక్ పెట్టేసి ఉన్నాయి న్యూట్రియంట్స్ అనమాట. సో కావాలంటే వాడుకొని తీసేస్తుంది సాయిల్. సో అందుకే సాయిల్ దగ్గరికి అన్ని రిటర్న్ రావడం చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్. సో ఇది బేసిక్గా ఇక్కడ సాయిల్లో వచ్చిన న్యూట్రియంట్స్ అనేది మళ్ళీ ప్లాంట్ వాడుకుంటుంది దాని గ్రోత్ కోసం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం. అది ఓకే. సో దిస్ ఈస్ బేసికలీ ది ప్రాసెస్ ఆఫ్ డికంపోజిషన్, ఎలా సర్క్యులేట్ అవుతున్నాయి న్యూట్రియంట్స్ అనేది. నెక్స్ట్ మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ డికంపోజిషన్ చూసుకోవాలి. అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్, ఎలాంటి విషయాల వల్ల డికంపోజిషన్ అనేది ఎఫెక్ట్ అవుతున్నది, ఎక్కువ అవుతున్నది లేదంటే తక్కువ అవుతున్నది, దాని రేటు. ఓకే, డికంపోజిషన్ది. ఫస్ట్ కెమికల్ కాంపోజిషన్ మీద చూసుకుంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ డికంపోజిషన్లో ఎలాంటి మెటీరియల్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతున్నాయి అనుకుంటే, డికంపోజిషన్ రేట్ విల్ బి స్లో వెన్ డెట్రిటస్ ఈస్ రిచ్ ఇన్ లిగ్నిన్ అండ్ కైటిన్. లిగ్నిన్ కైటిన్ని బ్రేక్ డౌన్ చేయడం కొంచెం కష్టం. సో దానివల్ల డికంపోజిషన్ రేట్ చాలా స్లో అయిపోతుంది. అండ్ ద రేట్ ఇంక్రీజెస్ వెన్ డెట్రిటస్ ఈస్ రిచ్ ఇన్ నైట్రోజన్ అండ్ వాటర్ అండ్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ లైక్ షుగర్స్. ఓకే, ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, నైట్రోజన్ ఉంది, లేదంటే వాటర్ ఉన్నది, లేదంటే షుగర్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఈజీగా బ్రేక్ డౌన్ చేసేయచ్చు. సో అలాంటప్పుడు స్పీడ్ పెరుగుతుంది. లిగ్నిన్ కైటిన్ లాంటివి ఉన్నప్పుడు స్పీడ్ తగ్గుతుంది. నెక్స్ట్ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. ఓకే, బేసిక్గా మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, డికంపోజిషన్ ఎప్పుడైతే జరుగుతున్నదో, డికంపోజిషన్ అనేది ఎప్పుడైతే జరుగుతున్నదో అప్పుడు కొంచెం తడితడిగా ఉండి కొంచెం వామ్గా ఉండాలి ఎన్వైరన్మెంట్. అర్థమవుతున్నదా? మనకి కొంచెం తడితడిగా ఉండాలి ఎన్వైరన్మెంట్. ఓకే, హ్యూమిడ్గా ఉండాలి, అది కాకుండా వామ్గా కూడా ఉండాలి, వెచ్చగా ఉండాలి. ఆ టెంపరేచర్ ఇంకా ఆ మాయిశ్చర్ ఏదైతే ఉన్నాయో అవి రెండు కలుపుకొని ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సిచ్యువేషన్స్ ఫర్ డికంపోజిషన్ టు హ్యాపెన్. ఓకే, సో వార్మ్ అండ్ మాయిస్ట్ ఎన్వైరన్మెంట్ ఫేవర్ డికంపోజిషన్ అండ్ లో టెంపరేచర్ అండ్ ఎనారోబియోసిస్ ఇన్హిబిట్స్ డికంపోజిషన్. ఆక్సిజన్ అనేది చాలా అవసరం డికంపోజిషన్ కోసం. మీకేమనిపిస్తుంది, ఆక్సిజన్ అవసరం ఉందా లేదా? చాలా అవసరం ఉంది ఆక్సిజన్ది. ఓకే, సో ఆక్సిజన్ లేదు, ఇంకా టెంపరేచర్ కూడా తక్కువ ఉంది అంటే డికంపోజిషన్ రేట్ స్లో అయిపోతుంది. ఆక్సిజన్ ఉన్నది, వామ్గా ఉన్నది, మాయిస్ట్గా ఉంది క్లైమేట్ అంటే డికంపోజిషన్ రేటు పెరుగుతుంది, ఫాస్ట్గా అవుతుంది. అది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎనర్జీ ఫ్లోకి వచ్చేసాం. సో ప్రొడక్టివిటీ ఇంకా డికంపోజిషన్ అనేది అయిపోయింది. ఎనర్జీ ఫ్లో గురించి మాట్లాడుకుందాం రండి. సో ఎనర్జీ ఫ్లో అంటే ఏమిటి అంటే, నేను చెప్పాను మీకు, ఒక్క ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాఫిక్ లెవెల్కి వెళ్తున్నప్పుడు ఏదైతే ఎనర్జీ ఫ్లో అవుతున్నదో, ఇప్పుడు నేను మామిడి పండు తిన్నప్పుడు ఆ మామిడి పండులో ఉన్న ఎనర్జీ నాలోకి ఎలా అయితే వచ్చిందో దీన్ని ఎనర్జీ ఫ్లో అంటాం. నాకు ఎనర్జీ వచ్చిందా లేదా తిన్న తర్వాత? బిర్యానీ తిన్న తర్వాత ఎనర్జీ వచ్చిందా లేదా? నాకు వచ్చిందా లేదా? మీకు బిర్యానీ తిన్న తర్వాత మీకు ఎనర్జీ వస్తుందా లేదా? వస్తుందా? నిద్ర వస్తుందా? ఆ నిద్ర ఎందుకు వస్తుంది అది వేరే విషయం. ఓకే, మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అంతా పొట్ట దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ డిజీనెస్ వచ్చేస్తుంది, అది వేరే విషయం. కాకపోతే మన ఫుడ్ ఎందుకు తింటున్నాం అంటే మనకి ఎనర్జీ కోసమే తింటున్నాం కదా. సో ఆ న్యూట్రియంట్స్ వాడుకొని మనం ఎనర్జీ క్రియేట్ చేసుకుంటున్నాం. సో బేసిక్గా దట్స్ విత్ రెస్పెక్ట్ టు యాక్చువల్లీ ఎనర్జీ ఫ్లో. ఓకే, అయితే నెక్స్ట్ ఇప్పుడు ఎనర్జీ ఫ్లోలో చూసుకుంటే ఫోటోసింథెటికల్లీ యాక్టివ్ రేడియేషన్ ఆర్ పార్ అనే వర్డ్ వస్తుంది. దీని అర్థం ఏమిటి? మనకి ఏదైతే సన్లైట్ వస్తున్నదో అర్త్ మీదకి, దాంట్లో దాదాపు 2 to 10% ఏదైతే ఉందో అదే యాక్చువల్గా ఫోటోసిన్థసిస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఐ రిపీట్, మన 100% సన్లైట్ ఏదైతే వస్తున్నదో సూర్యుడి నుంచి, అందులో 2 నుంచి 10% ఏదైతే ఉందో ఓన్లీ దట్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ఫోటోసింథసిస్. రెస్ట్ ఆల్ ఈజ్ not and cannot be utilized for photosynthesis. దీనికి 2 రీజన్లు ఉన్నాయి. ఆ 2 రీజన్లే యాక్షన్ స్పెక్ట్రమ్ ఇంకా అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఓకే, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఆ పర్టికులర్ రేంజ్లోనే అబ్జార్బ్ చేసుకోవచ్చు, యాక్షన్ అంటే ఆ పర్టికులర్ రేంజ్లోనే ఫోటోసింథసిస్ చేయవచ్చు. ఓకే, సో ఈ యాక్షన్ స్పెక్ట్రమ్ ఇంకా అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ కోసం ఉండడం వల్ల 2 to 10% ఆఫ్ ద సన్లైట్ ఏదైతే ఉందో అదే మనం యూటిలైజ్ చేసుకోగలం. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. 2 to 10% అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇప్పుడు ఈ గ్రీన్ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి బేసిక్గా? ద గ్రీన్ ప్లాంట్స్ ఇన్ ది ecosystem which capture the solar energy and convert it to chemical and bound energy are called producers. సో ప్రొడ్యూసర్స్ అంటే ఎవరో మనకు తెలుసు, అది కొంచెం డెఫినేషన్ వైజ్గా చెప్పామంతే. నెక్స్ట్ కన్జ్యూమర్స్ అంటే ఎవరు?
They are the heterotrophs which are depending upon the autotrophs either directly or indirectly. These are animals that depend on plants directly or indirectly for their food. They include primary, secondary and tertiary consumers. ఓకే, సో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కన్జ్యూమర్స్ అంటే ఏం కాదు, ఫస్ట్ ప్లాంట్స్ని ప్రొడ్యూసర్స్ అంటాం. దాని తర్వాత ఎవరైతే ప్లాంట్ తింటున్నారో ఫస్ట్ ఆర్గానిజం వాళ్ళని ప్రైమరీ కన్జ్యూమర్ అంటాం. ఈ ప్రైమరీ కన్జ్యూమర్ని తిన్న వాళ్ళని సెకండరీ కన్జ్యూమర్ని తిన్న వాళ్ళని టెర్షరీ కన్జ్యూమర్ అండ్ సో ఆన్, అలా కంటిన్యూ అవుతుంది. ఓకే, అది నెక్స్ట్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ గురించి మాట్లాడుకోబోతున్నాం మనం. ఇప్పుడు మనం ఫుడ్ చైన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఫుడ్ చైన్స్ అంటే ఏంటి అని మీకు డౌట్ వస్తే నేను క్లారిఫై చేస్తాను, మీకు వినండి. ఫుడ్ చైన్స్ అంటే బేసిక్గా ఫుడ్ అనేది ఒక చైన్ ఫామ్లో ఎలాగా ఫ్లో అవుతున్నది. ఒక ఇకోసిస్టంలోని ఫుడ్ అనేది ప్లాంట్ నుంచి ఒక ప్రైమరీ కన్జ్యూమర్కి, ప్రైమరీ నుంచి సెకండరీ కన్జ్యూమర్కి ఎలా ఫ్లో అవుతూ వెళ్తున్నది, దీన్ని మనం ఫుడ్ చైన్ అంటాం. ఇంకొక వర్డ్ వస్తుంది ఫుడ్ వెబ్ అని. ఓకే, అది వేరే వేరే ఫుడ్ చైన్లు అన్నీ కలిపి మిక్స్ కొట్టేసి మసాలా కొడితే దాన్ని ఫుడ్ వెబ్ అంటాం. సో అది కూడా నేను చెప్తాను, డోంట్ వరీ. ఓకే, టెన్షన్ పడకండి. ముందు ఫుడ్ చైన్ గురించి తెలుసుకుందాం. సో ఫుడ్ చైన్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా మనం 2 టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ మాట్లాడుకుంటాం. ఒకటి గ్రేజింగ్ ఫుడ్ చైన్, ఇంకోటి డెట్రిటస్ ఫుడ్ చైన్. గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది యాక్చువల్గా ఆటోట్రాఫ్స్ ఏవైతే ప్లాంట్స్, గ్రాసెస్, ఫైటోప్లాంక్టన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూసర్స్ వాటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. డెట్రిటస్ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా డెడ్ డికేయింగ్ మ్యాటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ డెడ్ డికేయింగ్ మ్యాటర్ని డీకంపోజ్ చేసేది ఏదైతే ఆర్గానిజం ఉందో అది ప్రైమరీ ఏదైతే ఉందో అది ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్ వస్తుంది, దాంతో సెకండరీ, దాంతో టెర్షరీ ట్రాఫిక్ లెవెల్స్ వస్తాయి. ఓకే, రైట్. నో ఇప్పుడు గ్రేజింగ్ ఫుడ్ చైన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు a grazing food chain is a food chain in which the energy in the lowest trophic level is derived from photosynthesis. ఓకే, సో లోయెస్ట్ అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ప్లాంట్, ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్ అని వెళ్తున్నప్పుడు లోయెస్ట్ ప్లాంట్ అనుకుంటాం. కాబట్టి ఆ ప్లాంట్ అయినా ఏ ఆర్గానిజం అయినా ఏదైతే ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నదో ఫోటోసింథసిస్ని వాడుకొని వాటన్నిటిని మనం గ్రేజింగ్ ఫుడ్ చైన్లో పెడతాం. సో ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ త్రూ హెర్బివోర్స్ టు కార్నివోర్స్. సో ఆల్వేస్ రిమెంబర్, a herbivore is always the primary consumer in a grazing food chain. మనం ఎప్పుడైతే ఒక గ్రేజింగ్ ఫుడ్ చైన్ తీసుకుంటున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, that the primary consumer is always a herbivore. హెర్బివోర్ అంటే ఏదైతే ప్లాంట్స్ని తింటుందో ప్రైమరీ కన్జ్యూమర్ ఎప్పుడు హెర్బివోర్ ఉంటుంది. ఆ హెర్బివోర్ని తినవాళ్ళు సెకండరీ కన్జ్యూమర్ కార్నివోర్స్ స్టార్ట్ అవుతారు, ఆమ్నివోర్స్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎన్సీఆర్టీలో ఏమి ఇచ్చారో ఒకసారి చూసుకుందాం. The consumers that feed on these herbivores are carnivores, or more correctly primary carnivores through secondary consumers. ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. దీన్ని ఫ్లో ఇలా రాస్తాం, గ్రాస్, గోట్, మ్యాన్. సో గ్రాస్ అనేది ప్రొడ్యూసరు, గోట్ అనేది ప్రైమరీ కన్జ్యూమర్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ కన్జ్యూమర్ ఏముంటుంది, హెర్బివోర్ ఉంటుంది. మనకు క్వశ్చన్ అడిగితే ద ప్రైమరీ కన్జ్యూమర్ రాజస్థాన్ మీకోసం చూడండి ఇక్కడ. ద ప్రైమరీ కన్జ్యూమర్ ఇన్ ఎనీ GFC అంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఈజ్ అ హెర్బివోర్. ఓకే, మెయిన్లీ టెరెస్ట్రియల్ ఎక్కువగా. ఇంకా రెఫరెన్స్ తీసుకుంటే ఇంకా స్పెసిఫిక్ అయిపోతే టెరెస్ట్రియల్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో టెరెస్ట్రియల్. ఓకే, అది ఫైన్, క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకు వచ్చేది డెట్రిటస్ ఫుడ్ చైన్. డెట్రిటస్ ఫుడ్ చైన్ అంటే నేను చెప్పాను ఎలాగో, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ డెట్రిటస్ అంటే డెడ్ డికేయింగ్ మ్యాటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్ బిగిన్స్ విత్ ద డెడ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ టు ద detrivorous organisms which in turn make food for protozoans to carnivores. So decomposers secrete digestive enzymes, okay, that break down the dead decaying and waste materials into simple inorganic materials and subsequently absorbed by them. ఓకే, ఇక్కడ ఫర్దర్ చూసుకుంటే ఏం జరుగుతున్నది, డెడ్ లీవ్స్ నుంచి వుడ్ లవ్స్ లాంటి ఇన్సెక్ట్స్ ఏం చేస్తున్నాయి, దాన్ని చిన్న చిన్న ముక్కల్లో బ్రేక్ డౌన్ చేసుకొని దాన్ని తింటున్నాయి. ఓకే, అవి తిన్న తర్వాత ఆ ఆర్గానిజంని అక్కడ, అందుకే ఇక్కడ డెట్రిటస్ అయితే ఇది ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్స్ చూసుకుంటే ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ట్రాఫిక్ లెవెల్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్ ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను, చూసుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫర్ సపోజు మనం జస్ట్ అ మినిట్. ఓకే, ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చేది ప్రొడ్యూసర్స్ అనుకుంటున్నాం. ఫర్ సపోజ్ ప్రొడ్యూసర్స్
ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెర్షరీ కన్జ్యూమర్ అని ఉన్నది మన దగ్గర. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడిగాను, హౌ మెనీ ట్రాఫిక్ లెవెల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫుడ్ చైన్? ఈ ఫుడ్ చైన్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇందులో ఎన్ని ట్రాఫిక్ లెవెల్స్ ఉన్నాయి, మనకి ఎన్ని ట్రాఫిక్ లెవెల్స్ కనిపిస్తున్నాయి? 3 4? 3 4? ఎన్ని? 4 ట్రాఫిక్ లెవెల్స్ ఉన్నాయి. అది సో మనం లిటరల్గా చూసుకుంటే దిస్ ఇస్ ద ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్. ఒక్క నిమిషం. దిస్ ఇస్ ద ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్. This is secondary traffic level. సో ట్రాఫిక్ లెవెల్ అంటే ఏ లెవెల్ అయినా ఒక ట్రాఫిక్ లెవెల్ కింద వస్తుంది. ఓకే, ఏ లెవెల్ అయినా అన్ని ట్రాఫిక్ లెవెల్స్ కింద వస్తాయి. ఆ ట్రాఫిక్ లెవెల్కి పేర్లు ఇవి, ప్రొడ్యూసర్, ప్రైమరీ కన్జ్యూమర్ అన్ని ట్రాఫిక్ లెవెల్కి వేరే వేరే పేర్లు ఇస్తున్నాం మనం. కాకపోతే ఆ ట్రాఫిక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి అలా మారకుండా అలాగే ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా వెళ్తూ ఉంటాయి. ఓకే, సెకండరీ ట్రాఫిక్ లెవెల్, ఇదేమో టెర్షరీ ట్రాఫిక్ లెవెల్, ఇంకా లాస్ట్లో ఇది క్వాటర్నరీ ట్రాఫిక్ లెవెల్. ఓకే, అది సో ట్రాఫిక్ లెవెల్స్ ఇలా ఉంటాయి. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కన్జ్యూమర్స్ మనం ఇలా రాసుకుంటాం. సో ఇక్కడ ఉన్న డెట్రిటస్ ఫుడ్ చైన్ ఏదైతే ఉన్నదో ఇందులో ఎన్ని ట్రాఫిక్స్ లెవెల్స్ ఉన్నాయి అంటే 3 ట్రాఫిక్ లెవెల్స్ ఉన్నాయి, అలా చెప్పుకుంటాం మనం. ఓకే, అది సో ఇన్ అన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఈజ్ ద మేజర్ కాండ్యుయిట్ ఫర్ ది ఎనర్జీ ఫ్లో. ఎనర్జీ ఫ్లో రావడానికి మేజర్గా ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నది అక్వాటిక్. సో యాజ్ అగేన్స్ట్ దిస్ ఇన్ అ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అ మచ్ లార్జర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్లోస్ త్రూ ద డెట్రిటస్ ఫుడ్ చైన్. ఎందుకంటే డెట్రిటస్లో బోల్డ్ అంత ఎనర్జీ ఉందబ్బా. డెట్రిటస్ లేదంటే డెడ్ డికేయింగ్ మ్యాటర్ ఏదైతే ఉందో నార్మల్ ప్లాంట్స్ కన్నా ఎక్కువ అందులో ఎనర్జీ ఉన్నది యాక్చువల్గా. ఎందుకంటే ప్లాంట్ ఎంతే ఉన్నది, కాకపోతే డెడ్ డికేయింగ్ మ్యాటర్ ఎంత పెద్ద ఏరియాలోనైనా ఉండొచ్చు. ఓకే, చాలా అదే ఏరియాలో చాలా ఎక్కువ క్వాంటిటీలో కూడా ఉండొచ్చు. సో అది కాకుండా డెడ్ డికేయింగ్ మ్యాటర్ నుంచి ఎనర్జీని డిరైవ్ చేసుకోవడం, ఇంకా ఎనర్జీ క్వాంటిటీ ఏదైతే ఉందో అది ఎక్కువ వస్తుంది కంపేర్డ్ టు ద గ్రేజింగ్ ఫుడ్ చైన్లో మనం ప్రొడ్యూసర్స్ ఏవైతే గ్రాసెస్ లేదంటే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అది అనమాట. ఓకే, దాని త్రూ జిఎఫ్సి డెట్రిటస్ ఫుడ్ చైన్ మే బి కనెక్టెడ్ విత్ ద గ్రేజింగ్ ఫుడ్ చైన్ అట్ సమ్ లెవెల్స్. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతున్నది, ఇక్కడ డెట్రిటస్ ఫుడ్ చైన్ ఒక పక్క నుంచి నడుస్తున్నది, గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఒక పక్క నుంచి నడుస్తున్నది. ఇక్కడున్న ఆర్గనిజం తినేయచ్చు, ఇక్కడికి ఆర్గనిజం ఇక్కడ తినేయచ్చు, అలా మిక్స్ కొట్టేయచ్చు. ఓకే, ఎందుకంటే ఏది పర్ఫెక్ట్ కాదు కదా. పర్ఫెక్ట్ అంటే ఏమిటి, మనం ఒక రోజులో చదువుకొని నీట్ ఎగ్జామ్ ఇచ్చేసి క్లియర్ చేసుకొని డాక్టర్ అయిపోవడం, దట్స్ పర్ఫెక్ట్. అది ఎప్పుడు జరగదు. లైఫ్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. ఇది కూడా అంతే. ఇక్కడ ఏం జరుగుతున్నది, బోల్డ్ అన్ని ఫుడ్ చైన్స్ ఏవైతే ఉన్నాయో మనం యాక్చువల్గా మన అండర్స్టాండింగ్ కోసం స్ట్రైట్గా ఇలా చదువుకుంటాం. కాకపోతే ఈ ఫుడ్ చైన్స్ అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటాయి. ఒక ఫుడ్ చైన్లో ఆర్గనిజం ఇంకో ఫుడ్ చైన్లో ఉన్న ఆర్గనిజంని తినేస్తూ ఉంటుంది. వాటికి అవన్నీ అనవసరం, వాటికి ఫుడ్ చైన్తో పని లేదు, వాటికి ఫుడ్ దొరకడంతో పని ఉంది. సో ఇలా ఇంటర్మిక్స్ ఏదైతే జరుగుతున్నదో ఫుడ్ చైన్స్ది, దీన్ని మనం ఏమంటాం, ఫుడ్ వెబ్ అంటాం. అది సో ఒక్క నిమిషం. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం, ఫుడ్ వెబ్ అంటాం. సో సమ్ ఎనిమల్స్ చూడండి ఇక్కడ, సమ్ ఆఫ్ ది ఆర్గనిజమ్స్ ఆఫ్ డెట్రిటస్ ఫుడ్ చైన్ ఆర్ ప్రే టు GFC animals, and in a natural ecosystem some animals like cockroaches, crows etc. are omnivores. అవి వెజ్ ఫుడ్, నాన్ వెజ్ ఫుడ్ రెండు తినేస్తాయి చక్కగాను. అర్థమైందా, పన్నీరు, బిర్యానీ, చికెన్ రెండు ఇష్టమే అనమాట. అది సో దీస్ న్యాచురల్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఫుడ్ చైన్స్ మేక్స్ ఇట్ అ ఫుడ్ వెబ్. అది అనమాట. సో వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్స్ టు ద ఫుడ్ వెబ్ ఆర్ వి ఆర్ సెల్స్ యాజ్ వెల్. మనం వెజ్, నాన్ వెజ్ రెండు తింటాం. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ఓమ్నివోర్స్. అంటే అందరూ అలా ఉన్నారని కాదు, నేను నార్మల్గా చెప్తున్నాను. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ఓమ్నివోర్స్. వీ ప్రిఫర్ బోత్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఓకే, కామన్గా. సో ఇందులో మనం బేసిక్గా ఓమ్నివోర్స్ కాబట్టి మనం కూడా ఫుడ్ వెబ్లోకి కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాము. ఓకే, మనం వెజిటేరియన్ ఫుడ్ కూడా తింటున్నాం, నాన్ వెజ్ ఫుడ్ కూడా తింటున్నాం. అది అనమాట. నెక్స్ట్ ఎనర్జీ ఫ్లో గురించి ఫర్దర్ మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి ఏదైతే మనం నేర్చుకోవాలి. ఓకే, ఈ టర్మినాలజీ ఏంటో నేను మీకు క్లియర్గా చెప్తాను, వినండి. ఒక 10% లా అనేసి ఒక లా ఉన్నది, చాలా ఇంపార్టెంట్ లా ఇది. ఇది బేసిక్గా ఎనర్జీ ఫ్లో కోసం ఎక్కువగా మనం చదువుకుంటాం. ఈ 10%లో
10%లో ఏం చెప్తుంది అంటే ఒక 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 ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాఫిక్ లెవెల్ వరకు ఎప్పుడైతే ఎనర్జీ ఫ్లో అవుతున్నదో ఓన్లీ 10% ఫ్లో అవ్వగలుస్తున్నది, మిగతా 90% యాక్చువల్గా ఫ్లో అవ్వదు. అంటే ఇట్ స్టేట్స్ దాట్ డ్యూరింగ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు అనదర్ ఓన్లీ అబౌట్ 10% is transferred to higher levels, రిమైనింగ్ 90% is lost through respiration. అంటే ఫర్ సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆగండి. ఫర్ సపోజ్ ఓకే, నేను ఒక ప్లాంట్ని తీసుకుంటున్నాను విచ్ ఈజ్ అ ప్రొడ్యూసర్. ఓకే, ప్లాంట్ ఈజ్ అ ప్రొడ్యూసర్ హియర్. ఈ ప్రొడ్యూసర్ ప్లాంట్ ఏదైతే ఉందో దీని దగ్గర 100 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయి. 100 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఈ 100 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక గోట్ తిన్నది ప్లాంట్ని, దాని ఆకుల్లో ఏదో ఒకటి తిన్నది. సో ఇక్కడ 100 ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ అ మినిట్. ఓకే, సో ఇప్పుడు ఒక గోట్ ఎంత తిన్నది, తిన్న తర్వాత గోట్ దగ్గర ఎంత ఎనర్జీ వచ్చింది, 10 యూనిట్సే వచ్చింది. అర్థమవుతుందా? మిగతా 90 యూనిట్స్ రెస్పిరేషన్ యాజ్ హీట్గా వెళ్ళిపోతాయి. ఓకే, లాస్ట్ యాజ్ హీట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ గోటుని ఒక పులి వచ్చి తినేసింది. ఓకే, ఒక టైగర్ వచ్చి తినేసింది ఫర్ సపోజ్. ఈ గోటుని టైగర్ తినేస్తే, ఓకే, పులి తినేసిందంటే ఏమవుతుంది, ఆ టైగర్ దగ్గర ఎంత ఎనర్జీ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది, 1 యూనిటే వచ్చింది అంతే. అందుకే ఆ టైగర్కి ఒక గోటుని తింటే సరిపోదు, 3-4 గోట్లు కావాలి దానికి. అర్థమైందా? అది అనమాట. సో దిస్ ఇస్ బేసికలీ వాట్స్ హ్యాపెనింగ్. బికాస్ ఇక్కడ కూడా ఏం జరుగుతున్నది, 9 యూనిట్స్ లాస్ట్ యాజ్ హీట్. సో ఇది 10% లా బేసిక్గా. దిస్ ఇస్ వాట్ ద 10% లా సేస్. అదేమంటున్నదంటే ఎనర్జీ ఫ్లో అయిపోతున్నప్పుడు అక్రాస్ ద ట్రాఫిక్ లెవెల్స్, మనం ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్స్ పక్కకి వెళ్తున్నామో ప్రతి స్టేజ్లోని 90% దొబ్బేసి ఓన్లీ 10% ముందుకెళ్తుంది. దీన్ని మనం 10% లా అంటాం. ఇక్కడ 100 యూనిట్స్ ఉంటే ఓన్లీ 10 వెళ్ళాయి గోటు వరకు. సో గోటు కొంచెం ప్లాంట్ తింటే సరిపోదు, ఎక్కువ ప్లాంట్ తింటేనే దాని కడుపు నిండుతుంది. ఇక్కడ గోటు ఎంత క్వాంటిటీ తిన్నదో దాని మీద కూడా డిపెండ్ అవుతున్నది. అది ఎంత క్వాంటిటీ తిన్నదో దాంట్లో 10% యూటిలైజ్ చేసుకోగలదు, మిగతా 90% యూటిలైజ్ చేసుకోలేదు. దీని తర్వాత నెక్స్ట్ టైగర్ తిన్నప్పుడు టైగర్ దగ్గర కూడా ఏవైతే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నదో గోటు దగ్గర అందులో 10% వాడుకోగలదు, మిగతా 90% వేస్ట్, హీట్ లాగా వేస్ట్ అయిపోతుంది, రిమూవ్ అయిపోతుంది. ఓకే, అది అనమాట. ఇది బేసిక్గా మీది 10%లో. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మనం ట్రాఫిక్ లెవెల్స్కి వచ్చేద్దాం. ట్రాఫిక్ లెవెల్స్లో ఆ స్పెసిఫిక్ ప్లేస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద ఫుడ్ చైన్ ఈజ్ నోన్ as ట్రాఫిక్ లెవెల్. నేను మీకు చెప్పాను ఇప్పుడు ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ట్రాఫిక్ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే స్టాండింగ్ క్రాప్ అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ లివింగ్ బయోమాస్ ప్రెజెంట్ ఇన్ అన్ ఇకోసిస్టమ్. ఒక పర్టికులర్ ఇకోసిస్టమ్ని ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో మనం తీసుకున్నప్పుడు అందులో ఎంత బయోమాస్ ఉంది. సో బయోమాస్ అంటే వాటర్ రిమూవ్డ్ ఫ్రమ్ అ లివింగ్ మెటీరియల్. లివింగ్ మెటీరియల్ నుంచి వాటర్ రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే మాస్ మిగిలిందో దాన్ని బయోమాస్ అంటాం. నెక్స్ట్ స్టాండింగ్ స్టేట్. It is the amount of inorganic nutrients present at any time in soil or water of ecosystem. It tends to vary from season to season and ecosystem to ecosystem. ఓకే, ఒక పర్టికులర్ సీజన్లో, ఒక పర్టికులర్ ఈకోసిస్టంలో, ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లోని ఓకే ఎంత న్యూట్రియంట్స్ ఉన్నాయి ఆ సాయిల్లో, దాన్ని మనం స్టాండింగ్ స్టేట్ అంటాం. ఇది మనం బయోజియో కెమికల్ సైకిల్స్ ఎప్పుడైతే చదువుకోబోతున్నామో అప్పుడు మనకి ఇంకా దానికే యూటిలైజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఫుడ్ చైన్ అంటే ఇట్ ఈస్ అ సింగిల్ లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ప్రొడ్యూసర్, కన్జ్యూమర్, ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్ అని మిక్స్ చేయి ఉంది దీన్ని. అదే ఫుడ్ వెబ్ అంటే మనం ఏమంటాం, ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్. అది బేసిక్గా. ఓకే, రైట్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్సీఆర్టీలో ఏదైతే ఇచ్చారో అది మనం చూసేసుకుందాం రండి. ఏమైంది, ఫస్ట్ ప్రొడ్యూసర్ లెవెల్లో ఎవరున్నారు, ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ నుంచి మనం చూసుకుంటే ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్
ఓకే, ప్లాంట్స్ వస్తాయి, ఇక్కడ ఫైటోప్లాంటన్స్ గ్రాస్ ట్రీస్ వస్తున్నాయి. దాని తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్ అంటే సెకండ్ ట్రాఫిక్ లెవెల్ కింద వస్తుంది. ఇక్కడ జూ ప్లాంక్టాన్స్, గ్రాస్ హోపర్స్ అవన్నీ, కౌ అవన్నీ వస్తాయి. ఓకే, సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో ఎక్కువగా కౌ హెర్బివోర్ ఏదైతే ఉందో దట్ విల్ బి ద ప్రైమరీ కన్జ్యూమర్ ఎక్కువగాను. దాని తర్వాత సెకండరీ కన్జ్యూమర్ చూసుకుంటే థర్డ్ ట్రాఫిక్ లెవెల్ వస్తుంది, కార్నివోర్ వస్తుంది, బర్డ్స్, ఫిషెస్, వుల్ఫ్. దాని తర్వాత ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ అంటే టాప్ కార్నివోర్, మ్యాన్, లయన్ ఇవన్నీ వస్తాయి. ఓకే, ఇది బేసిక్గా మనది ఈకోసిస్టంలోని వేరే వేరే ట్రాఫిక్ లెవెల్స్ ఎలా డివైడ్ అయ్యి ఉన్నాయి అన్నది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డయాగ్రామ్ ఏం చూపిస్తుంది అంటే ఎలాగ వేరే వేరే ట్రాఫిక్ లెవెల్స్లో ఎనర్జీ అనేది డిసిపేట్ అవుతున్నది, అంటే రిలీజ్ అయిపోతూ తక్కువ వెళ్తున్నది 10% లో బట్టి మనం చూసుకుంటే. ఫర్ సపోజ్ నేను ఇక్కడ మీకు చూపిస్తే ఈ సన్ దగ్గర నుంచి వచ్చిన ఎనర్జీలోని ఓన్లీ 2 to 10% యాక్చువల్గా ఫోటోసింథెటికలీ యాక్టివ్ రేడియేషన్ ఏదైతే ప్లాంట్స్ వాడుకోగలవు, అందులో కూడా 1 to 2% వాడతాయి ప్లాంట్స్. అర్థమైందా? 2 to 10% వాటి దగ్గర దొరికింది అంటే అందులో కూడా 1 to 2% అవి వాడుకుంటాయి, మిగతాదంతా కూడా వాడుకోవవి. ఓకే, అవి వాడుకున్న తర్వాత ఎప్పుడైతే నెక్స్ట్ ఆర్గానిజమ్స్ వాటిని తినటం మొదలెడతాయో ప్రతిసారి హీట్ ఫామ్లోని రిలీజ్ అయిపోతుంటుంది బోల్డ్ ఎనర్జీ, ఇంకా ప్రతిసారి 10% ముందుకెళ్తూ ఉంటుంది. ఎక్కడైనా చూసుకోండి 10% మాత్రమే ముందుకెళ్తుంది. ఏ జనరేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళినా 10% ఇస్ ద లా. అర్థమైందా? అది 10% ముందుకెళ్తుంది ఎంతైనాను. ఓకే, ఇది నెక్స్ట్. ఇప్పుడు మనం ఫుడ్ వెబ్ గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ వెబ్ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, బోల్డ్ అని ఫుడ్ చైన్స్ మిక్స్ అయిపోతే వాటిని ఫుడ్ వెబ్ అంటాం. ఓకే, సో ద ఫుడ్ వెబ్ రిఫర్స్ టు ద గ్రూప్ ఆఫ్ ఇంటర్కనెక్టింగ్ ఫుడ్ చైన్స్ ఇన్ అ పర్టికులర్ కమ్యూనిటీ. ఒక పర్టికులర్ కమ్యూనిటీ మనం తీసుకుంటున్నాం అంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీలో వేరే వేరే ఫుడ్ చైన్స్ వచ్చి ఎప్పుడైతే మిక్స్ అవుతున్నాయో ఒక ఈకోసిస్టంలో దాన్ని మనం ఫుడ్ వెబ్ అంటాం. సో ఇన్ అ ఫుడ్ వెబ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫుడ్ ఎనర్జీ ఈజ్ యూనిడైరెక్షనల్ బట్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ పాత్వేస్. ఓకే, యూనిడైరెక్షనల్ అవ్వచ్చు, ఓకే, ఎనర్జీ ఒకే డైరెక్షన్లో వెళ్ళచ్చు, కాకపోతే వేరే వేరే పాత్వేస్తో మిక్స్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ ఇన్ అ ఫుడ్ వెబ్ మెంబర్స్ ఆఫ్ అ పర్టికులర్ ట్రాఫిక్ లెవెల్ obtain their food according to their choice and taste. వాటికి ఏం నచ్చితే అలాగా. ఇట్ మీన్స్ దే హ్యావ్ మోర్ దెన్ వన్ ఆప్షన్ ఆర్ ఆల్టర్నేటివ్ ఫర్ గెటింగ్ ఫుడ్. సో ఒక్క ఫుడ్ చైన్ తీసుకుంటే అది సెకండరీ లెవెల్లో సెకండ్ ట్రాఫిక్ లెవెల్లో ఉందంటే అదే ఆర్గనిజం వేరే ఫుడ్ చైన్లో చూస్తే థర్డ్ ట్రాఫిక్ లెవెల్ కూడా వెళ్ళిపోవచ్చు. అది అనమాట. సో ట్రాఫిక్ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి, ఇక్కడ ట్రాఫిక్ లెవెల్స్ చూసుకోలేము మనం. అది నెక్స్ట్, యాజ్ మచ్ యాజ్ ఫుడ్ వెబ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఇట్ ఈస్ మోర్ పర్మనెంట్ ఆర్ స్టేబుల్ సచ్ టైప్ ఆఫ్ ఇకోసిస్టమ్ ఈజ్ నాట్ డెస్ట్రాయిడ్ న్యాచురలీ అండ్ కంటిన్యూస్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇది ఎందుకు ఇలా అంటున్నాం అంటే దీనికి ఒక రీజన్ ఉన్నది. ఇప్పుడు ఫుడ్ వెబ్ అనేది స్టేబుల్ ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే ఎంత ఎక్కువ ఆర్గానిజమ్స్లోని ఎంత డైవర్సిటీ ఉండి అంత డైవర్సిటీ వల్ల ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో ఫుడ్ చైన్, దాట్ ఈకోసిస్టమ్ ఈజ్ మోర్ స్టేబుల్. ఇలా ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫుడ్ చైన్ ఉన్నదనుకోండి, ఓకే, ఆ ఫుడ్ చైన్లో ఒక ఆర్గానిజం ఎక్స్టెంట్ అయిపోయింది, ఇంక లేనే లేదు. సో దాని ప్లేస్ తీసుకోవడానికి ఎవరు రాలేదనుకోండి, ఇక్కడ మీదన కింద ఉన్న ట్రాఫిక్ లెవెల్లో ఉన్న ఆర్గానిజమ్స్ కూడా ఎండేంజర్ అయిపోవచ్చు. ఫర్ సపోజు ప్లాంట్స్ ఒక పర్టికులర్ ప్లాంట్నే వెళ్ళి ఆ గోట్ తింటున్నది, ఇప్పుడు ఆ ప్లాంట్ ఎక్స్టెంట్ అయిపోతే, లేదంటే ఆ టైగర్ వెళ్ళి ఆ పర్టికులర్ స్పీషీస్ ఆఫ్ గోట్ని తింటుంది, ఇంకెవరిని తినదు. సో ఫర్ సపోజ్ ఆ గోట్ మాయం అయిపోయింది అనుకోండి, ఎక్స్టెంట్ అయిపోయింది అనుకోండి ఆ గోట్, అప్పుడేమవుతుంది, టైగర్ దగ్గర ఏం తినడానికి ఎవరు లేరు, టైగర్ వెళ్ళి ప్లాంట్స్ని తింది కదా అది. సో దీనివల్ల ఏమైంది, మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అదే జాగాలో, ఓకే, ఆ గోట్ జాగాలో ఇంకేదైనా హర్బివోరస్ ఆర్గానిజం ఒక డియర్ ఉన్నది అనుకోండి, ఓకే, ఆ డీర్ ఉండడం వల్ల ఏమవుతుంది, when a deer is there, the deer will be an alternative option for the lion or the tiger to eat. Okay, so in this way what will happen, there is an option always there and that's what is a food web. Food web లో ఏం జరుగుతున్నది, ఆర్గానిజమ్స్ దగ్గర బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఒకే పర్టికులర్ ఆర్గానిజం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ పెరుగుతాయో ఒక ఫుడ్ వెబ్లో, ఎంత ఎక్కువ కాంప్లెక్స్గా ఉంటుందో, ఎంత ఎక్కువ మిక్స్ మసాలాగా ఉంటుందో అంత స్టేబుల్గా ఉంటుంది. ఎంత తక్కువ ఆర్గానిజమ్స్ ఉంటాయో ఫుడ్ వెబ్లో అంతే ఎండేంజర్డ్, అది అంతే డేంజరస్. అలాంటి ఫుడ్ వెబ్ అనేది స్టేబుల్గా ఉండదు. ఏ ఆర్గానిజం మాయమైపోయినా మొత్తం ఫుడ్ వెబ్ అంతా డిస్టర్బ్ అయిపోయి కొలాప్స్ అయిపోతుంది. అది అన్నమాట. నెక్స్ట్, ఇది బేసిక్గా ఒక ఫుడ్ వెబ్ ఎగ్జాంపుల్ అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ మనం ఇకలాజికల్ పిరమిడ్స్కి వచ్చేసాం. ఇంకా పిరమిడ్స్ తర్వాత మనం బయోజియోకెమికల్ ఇకలాజికల్ సక్సెషన్ చూసుకుంటాం, సక్సెషన్ తర్వాత బయోజియోకెమికల్ సైకిల్స్ చూసుకుంటాం. ఓకే, సో ఇది మనది. రెస్ట్ ఇంకేం మిగిలిందో చెప్పేస్తున్నాను మీకు, రైట్? సరే, అయితే ఇప్పుడు ఫస్ట్ ఇకలాజికల్ పిరామిడ్స్లో చూసుకుంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇకలాజికల్ పారామీటర్స్ అట్ డిఫరెంట్ ట్రాఫిక్ లెవెల్స్
మనం గ్రాఫ్ త్రూగా ఎలాగైతే రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తామో దాన్ని మనం వేరే ట్రాఫిక్ లెవెల్స్లో ఎనర్జీ ఏంటి, ఎంతెంత ఎనర్జీ వెళ్తున్నది, దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్లో, ఓకే, ఎంత బయోమాస్ ఉన్నది ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్లో, ఓకే, ఆ ఫ్లో ఎలా జరుగుతున్నది ఎనర్జీది ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్లో, దీన్ని మనం ఎకలాజికల్ పిరామిడ్స్ త్రూగా డిపెక్ట్ చేస్తాం, చూపిస్తాం, ఓకే, స్టడీ కూడా చేస్తాం. సో ఇక్కడ మనం దీస్ పారామీటర్స్ ఆర్ నంబర్, బయోమాస్ అండ్ ఎనర్జీ, ఈ మూడు ఎక్కువగా మనం ఎకలాజికల్ పిరామిడ్స్లో వాడుకుంటాం. సో వాట్ ఆర్ ద 3 types ఆఫ్ పిరామిడ్స్? పిరామిడ్ ఆఫ్ నంబర్, పిరామిడ్ ఆఫ్ ఎనర్జీ, పిరమిడ్ ఆఫ్ బయోమాస్. అండ్ ఎకలాజికల్ పిరామిడ్స్ చాలా ఇంపార్టెంట్, దీని నుంచి మీకు క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి, ఏదో ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. పిరామిడ్ ఆఫ్ బయోమాస్ ఈజ్ ఇన్వర్టెడ్ ఇన్, పిరామిడ్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఇన్వర్టెడ్ ఇన్ వస్తుంది క్వశ్చన్. లేదంటే కెన్ ద పిరామిడ్ ఆఫ్ ఎనర్జీ కెన్ ఎవర్ బి ఇన్వర్టెడ్, ఎస్ ఆర్ నో చెప్పండి. పిరామిడ్ ఆఫ్ ఎనర్జీ ఇన్వర్టెడ్ అవ్వచ్చా? ఎప్పుడు అవ్వదు. ఎనర్జీ పిరామిడ్ ఎప్పుడూనూ స్టేబుల్గా ఉంటుంది, అది ఇన్వర్ట్ అవ్వదు, స్ట్రైట్గానే ఉంటుంది. ఓన్లీ బయోమాస్ ఇంకా నంబరు అవి ఇన్వర్ట్ అవ్వచ్చు, అది ఎక్కడ అవ్వచ్చు కూడా డిస్కస్ చేసుకుందాం రండి. నెక్స్ట్ ఫస్ట్ పిరామిడ్ ఆఫ్ నంబర్స్ గురించి మాట్లాడుకుందాం. సో నంబర్స్ అంటే ఏంటంటే ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి అది మనం ఒక పిరామిడ్లో వేస్తున్నాం, సింపుల్, ఓకే. సో ఇట్ షోస్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్గానిజమ్స్ పర్ యూనిట్ ఏరియా ఇన్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. ఎక్కువగా ఇది అప్రైట్ ఉంటుంది, అప్రైట్ అంటే స్ట్రైట్గా ఉన్నది అని అర్థం. ఇలాగా ఒక పిరామిడ్ ఎలా ఉండాలి? బేస్ పెద్దగా ఉండాలి, మీదకి వెళ్తూ చిన్నగా అవ్వాలి, దాన్ని మనం పిరామిడ్ అంటాం. సో ఈ పిరామిడ్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఇది ఎప్పుడు అప్రైట్గా ఉంటుంది నార్మల్గా అయితే. అదే కొన్ని సిచ్యువేషన్స్లో ఈ పిరామిడ్ది షేప్ మారుతుంది, అది ఎక్కడెక్కడ మారుతుందో చూసుకుందాం. మెయిన్ నంబర్స్లో ఎక్కడెక్కడ మారుతుందంటే ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ ఇన్ పారాసైటిక్ ఫుడ్ చైన్. పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటే ఏంటి చెప్తాను. దాని తర్వాత స్పిండిల్ షేప్డ్ ఉంటుంది ఫారెస్ట్ ఇకోసిస్టమ్ అయితే. సో నార్మల్గా అయితే అప్రైట్ ఉంటుంది, దీంట్లో గ్రాస్ ల్యాండ్స్లోని అప్రైట్ ఉంటుంది, ఓకే. ఎందుకంటే ఒక గ్రాస్ ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి నార్మల్గాను అప్రైట్ ఇకోసిస్టంలోని, అప్రైట్ నెంబర్ ఆఫ్ పిరామిడ్ ఆఫ్ నంబర్స్లో అప్రైట్ సిచ్యువేషన్ మనం చూసుకుంటున్నాం అంటే గ్రాస్ ల్యాండ్లో గ్రాస్ చాలా ఎక్కువ ఉన్నది, నిండిపోయి ఉన్నది గ్రాస్. సో గ్రాస్ది నంబర్ ఎక్కువగా ఉంది, దాని తర్వాత గ్రాస్ తినే ఆర్గానిజమ్స్ వస్తాయి, ఆ గ్రాస్ తిన్న ఆర్గానిజంని తినే ఆర్గానిజమ్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే నంబర్ తగ్గుతూనే వెళ్తుంది ఈవెన్చువల్లీ, ఓకే. సో దీన్ని అప్రైట్ పిరామిడ్ అనే అంటాం. కిందన ఎక్కువ ఆర్గానిజమ్స్ ఉంటే అలా తగ్గాయి, ఓకే. కాకపోతే పారాసైటిక్ ఫుడ్ చైన్ వచ్చినప్పటికీ ఇన్వర్ట్ అయిపోతుంది. రండి చూద్దాం ఎందుకు. ఒక పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటే ఏంటంటే పారాసైటిక్ ఫుడ్ చైన్లో ఏదైతే ఎండ్ కన్స్యూమర్ ఉన్నాయో అవి పారాసైట్స్. పారాసైట్స్ అంటే ద హెట్రోట్రాఫ్స్ విచ్ యాక్చువల్లీ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద హోస్ట్ ఆర్గానిజం ఫర్ దేర్ ఫుడ్ నీడ్స్ అండ్ ఈవెన్ దే కెన్ హార్మ్ ద హోస్ట్ ఆర్గానిజం. అలాంటి పారాసైట్స్ ఏవైతే మీదున్న ట్రాఫిక్ లెవెల్లో లాస్ట్ ట్రాఫిక్ లెవెల్లో పారాసైట్స్ వస్తున్నాయి అంటే అక్కడ ఏమవుతుంది అంటే ఒక పర్టికులర్ ప్లాంట్ ఉన్నది అనుకోండి, ఒకే పర్టికులర్ ప్లాంట్ ఉంది, ఒకే ట్రీ ఉన్నది, ఒక పెద్ద చెట్టు ఉన్నది, ఆ పెద్ద చెట్టు మీద బోల్డ్ అన్ని ఫ్రూట్ ఈటింగ్ బర్డ్స్ ఉన్నాయి, ఓకే. ఒకే ఒక చెట్టు ఉంది, ఆ ఒక చెట్టు మీదే చూసుకుంటే మనం బోల్డ్ అని బర్డ్స్ ఉన్నాయి. సో చెట్టుది నెంబర్ ఒకటే ఉంది, బర్డ్స్ది నెంబర్ ఎక్కువ ఉన్నది. సో ఏమైంది? ఇన్వర్ట్ అయిపోయింది, ఇది చిన్నది ఇది పెద్ద అయిపోయింది. ఈ బర్డ్స్ని యాక్చువల్గా అటాక్ చేసి వాటి మీద బతికే పారాసైట్స్ లైజు, బగ్స్, ఇన్సెక్ట్స్ ఉంటాయి. వీటి నంబరు బర్డ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఓకే. దాని తర్వాత ఈ లైసు, బగ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సెక్ట్స్, ఈ ఇన్సెక్ట్స్ని అటాక్ చేసుకుంటూ కొన్ని బ్యాక్టీరియా, వైరస్లు ఇవన్నీ ఉంటాయి. సో అవైతే బ్యాక్టీరియా, ఫంజై, యాక్టినోమైసిట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్గా ఇన్సెక్ట్స్ కన్నా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. నంబర్స్ మన నంబర్స్ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ మనం బయోమాస్, ఎనర్జీ మాట్లాడుకోవట్లే, నంబర్స్ మాట్లాడుకుంటున్నాం. ప్యూర్ నంబర్స్ చూసుకుంటే ట్రీది ఒకటే నెంబర్ ఉంది, దాని తర్వాత దానికన్నా ఎక్కువ నెంబర్ బర్డ్స్ ఉంది, దానికన్నా ఎక్కువ నెంబర్ ఇన్సెక్ట్స్ కన్నా ఎక్కువ నెంబర్ చిన్న పారాసైట్స్ది, ఓకే. సో ఇది బేసిక్గా ఇన్వర్టెడ్ పిరామిడ్ ఆఫ్ నంబర్స్ ఇన్ పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటాం. నెక్స్ట్ మనం ఒక పిరామిడ్ ఆఫ్ నంబర్ దేని తీసుకుంటున్నాం అంటే ఫారెస్ట్లో తీసుకుంటున్నాం. ఫారెస్ట్లో ఏం జరుగుతుంది అంటే ట్రీ ఒకటే ఉన్నది, ఇక్కడే సేమ్ ఇక్కడ వచ్చినట్టు బోల్డ్ అని బర్డ్స్ ఒకే ట్రీ మీద ఉంటున్నాయి. ఆ బోల్డ్ అని బర్డ్ని ఒకే కార్నివర్ వచ్చి తినచ్చు. ఇప్పుడు ఒక ట్రీ ఉన్నది, ఒక చెట్టు ఉన్నది, ఒక మ్యాంగో చెట్టు ఉన్నది, మామిడి చెట్టు ఒకటే ఉన్నది. ఆ మామిడి చెట్టు మీద బోల్డ్ అని బర్డ్స్ ఉంటున్నాయి, ఓకే. ఆ బోల్డ్ 10 బర్డ్స్ ఉంటున్నాయి అనుకోండి, ఒక మామిడి చెట్టు మీద 10 బర్డ్స్ ఉంటున్నాయి. ఆ 10 బర్డ్స్ని ఒకే బర్డ్ వచ్చి తినేయచ్చు చక్కగాను,
సీనియర్ బర్డ్. ఓకే, సో అలా తినచ్చు అన్నప్పుడు ఏమవుతున్నది, సీనియర్ బర్డ్ మళ్ళీ చిన్నదైపోతున్నది, మధ్యలో పెద్దగా బోల్డ్ అని బర్డ్స్ వస్తున్నాయి, మళ్ళీ ట్రీ ఒకటే ఉంటున్నది. సో ద నంబర్ ఈజ్ డిక్రీజింగ్ హియర్, 1 ఇంక్రీజింగ్ హియర్, అగైన్ డిక్రీజింగ్ హియర్. సో దానివల్ల ఏమవుతుంది, స్పిండల్ షేప్ అని అంటారు. దీన్ని ఏమంటాం మనం, స్పిండల్ షేప్డ్ బయోమాస్, అంటే స్పిండల్ షేప్డ్ పిరమిడ్ ఆఫ్ నంబర్స్ అంటాం. నెక్స్ట్, ఇది మెయిన్గా ఫారెస్ట్లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్కి వచ్చేద్దాం. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఏదైతే ఉన్నదో, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటే ఏంటంటే ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్లో ఎంత బయోమాస్ ఉన్నది, దట్ ఈస్ ద డ్రై వెయిట్ ఆఫ్ ది ఆర్గానిజం రిమూవింగ్ ద వాటర్. సో ఇట్ షోస్ ద టోటల్ బయోమాస్ ప్రెసెంట్ sequence wise per unit area at different trophic levels. So pyramid of biomass is upright, అంటే straight గా ఉంటుంది for grassland and for forest ecosystems. ఫారెస్ట్ అయినా గ్రాస్లాండ్ అయినా స్ట్రైట్గా అప్రైట్గా ఉంటుంది, ఎందుకంటే బయోమాస్ అన్నది ప్రతి లెవెల్ తగ్గుకుంటూ వెళ్తున్నది. బట్ ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఈజ్ ఇన్వర్టెడ్ ఇన్ షేప్ ఇన్ పాండ్ ఎకోసిస్టమ్, ఎక్కడైతే ఫైటోప్లాంక్టన్స్ ఉంటాయో. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టర్మ్ వస్తుంది, స్టాండింగ్ క్రాప్ అనేసి. దాని అర్థం ఏంటంటే టోటల్ అమౌంట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ అ పర్టికులర్ ఏరియా ఇన్ అ పర్టికులర్ టైమ్ ఇన్ ఎకోసిస్టమ్ ఇస్ నోన్ యాజ్ స్టాండింగ్ క్రాప్. ఓకే, ఇట్ మే బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆర్ వెయిట్ పర్ యూనిట్ ఏరియా. స్టాండింగ్ క్రాప్ అంటే ఏంటి, టోటల్ ఏదైతే మ్యాటర్ ఉన్నదో, బయోమాస్ ఉన్నదో, ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పర్టికులర్ టైంలోని టోటల్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో, లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్, దేన్నైతే మనం బయోమాస్ అంటాం, దాన్ని మనం స్టాండింగ్ క్రాప్ అంటాం. ఓకే, నౌ నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ మనం ఏమనుకున్నామంటే, నార్మల్గా టెరెస్ట్రియల్ చూసుకుంటే ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి, వీటిని మనం ప్రొడ్యూసర్స్ అంటున్నాం. ఓకే, ఈ ప్రొడ్యూసర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి బయోమాస్ చూసుకుంటే 1000 kg ఉంది. దాని తర్వాత హెర్బివోర్స్ ఏవైతే ప్లాంట్స్ ఉంటున్నాయి వాటి బయోమాస్ 100 kg ఉంటుంది, తక్కువ ఉంటుంది బయోమాస్ వాటిలో. దాని తర్వాత 10 kg ఉంటుంది ప్రైమరీ కార్నివోర్లో, టాప్ కార్నివోర్ జస్ట్ ఒక 1 kg ఉంటుంది. మనం ఇక్కడ వాటి వెయిట్ మాట్లాడుకోవట్లేదు, వాటిని మనం వజన్ చేస్తే ఎంత ఉంటుందని కాదు, వాటిలో వాటర్ కంటెంట్ రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే డ్రై మెటీరియల్ ఉంటుందో ఆ బయోమాస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అదెంత ఉన్నదని. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫైటోప్లాంక్టాన్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో పాండ్ ఎకోసిస్టంలోని, అక్వాటిక్ ఎకోసిస్టంలో ఫైటోప్లాంక్టాన్స్ది బయోమాస్ తక్కువ ఉంటుంది, వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బయోమాస్ అనేది తక్కువ ఉంటుంది. సో బయోమాస్ అనేది తక్కువ ఉండడం వల్ల అలా మనం మీదకి వెళ్ళిపోతుంటే ఫిషెస్ది బయోమాస్ పెరుగుతుంది, ఇంకా పెద్ద ఫిష్ది బయోమాస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల అది ఇన్వర్టెడ్ అయిపోతుంది, రివర్స్ ఇలా ఉండే బదులు ఇలా అయిపోతుంది పూర్తిగా. ఓకే, అది నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అక్వాటిక్ ఎకోసిస్టంలోని ఇన్వర్టెడ్ ఉంటుందనేసి ఫైటోప్లాంక్టాన్స్ వల్ల. నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్వేస్ అప్రైట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఆల్వేస్ అప్రైట్. ఓకే, సో ఫర్ సపోజ్ మనం చూసుకుంటే ఇక్కడ కింద నుంచి చూసుకుందాం, ఇక్కడ 100% ఎనర్జీ ఉంది, మనం 10%లో గుర్తు తెచ్చుకోండి. 100% ఎనర్జీ, 10% ఎనర్జీ, 1% ఎనర్జీ, 0.1% ఎనర్జీ. అక్కడ ఏమవుతున్నది, ఎనర్జీ ఎప్పుడు తగ్గుకుంటూనే వెళ్తుంది మీదకి వెళ్తున్నప్పుడు. సో ఆటోమేటిక్గా ఇట్ విల్ బీ అ అప్రైట్ పిరమిడ్. అందుకే ఎనర్జీ పిరమిడ్ ఎప్పుడూ ఇన్వర్టెడ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు, ఇట్ విల్ నెవర్ బీ ఇన్వర్టెడ్. ఎనర్జీ పిరమిడ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. చలో నెక్స్ట్, ఇది బేసిక్గా మీకు ఎన్సీఆర్టీలో ఇచ్చింది. ఎన్సీఆర్టీలో ఫస్ట్ పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ఇది ఇచ్చారు, దీనికి ఎగ్జాంపుల్ ఇది పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ఇది. దాని తర్వాత పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇది ఇన్వర్టెడ్, ఇది పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఫైటోప్లాంక్టాన్స్ వల్ల. దాని తర్వాత నెక్స్ట్ మనం పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఇది. ఓకే, అది నెక్స్ట్ ఇకలాజికల్ సక్సెషన్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకోవాలి. ఇకలాజికల్ సక్సెషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం బేసిక్గా కార్బన్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్ తోటి కంప్లీట్ చేస్తాం. సో ఇంకొంచెం సేపు ఉన్నది, ఇంకొంచెం ఓపిక పట్టండి నాతోటి. సో నా గొంతుకు నొప్పి కూడా ఇంకా వర్స్ట్ అయిపోతున్నది, అది అనమాట. సో వేరేగా మనం కంప్లీట్ చేసేసుకుందాం. నాకు ఒక 10 seconds ఇవ్వండి. ఎస్, ఓకే ఛాంపియన్స్. సరే, సో ఇకలాజికల్ సక్సెషన్ ఈ వర్డ్ ఫస్ట్ వినంటే మీకు ఏం వినిపిస్తుంది, ఏం అర్థం అవుతుంది మీకు? ఇకలాజికల్ సక్సెషన్ అంటే ఏమిటి? ఓకే, మాట్లాడుకుందాం రండి. ఇకలాజికల్ సక్సెషన్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలోని ఎలాంటి వెజిటేషన్ లేదు, ఓకే, అక్కడ ఎలాంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండట్లేదు,
బేర్ రాక్స్, రాళ్ళు, ఓకే, ఇసుక అవన్నీ ఉన్నాయి, అంతే, ఏమీ లేవు అక్కడ, ఒక లివింగ్ ఆర్గనిజం లేదు. ఆ ఏరియాలోని ఒక లివింగ్ ఆర్గనిజమ్స్ వచ్చి, అంటే లివింగ్ మెటీరియల్, లివింగ్ ఆర్గనిజం స్టార్ట్ అయ్యి, ఓకే, వెజిటేషన్ మొదలయ్యి దాని తర్వాత యానిమల్స్ వచ్చి ఒక ఫారెస్ట్ క్రియేట్ అయిపోయింది దగ్గర అనుకోండి. దీన్ని మనం ఈ ప్రాసెస్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే జరిగాయో ఆ ఫారెస్ట్ వచ్చినందు వరకు, బేర్ ల్యాండ్ ఏమీ లేదు, ఫారెస్ట్ వచ్చేసింది అక్కడ. సో ఇదంతా ప్రాసెస్ ఏదైతే జరిగిందో, ద ఈవెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఎకలాజికల్ సక్సెషన్. ఈ ఎకలాజికల్ సక్సెషన్ మనం రెండు జాగాల్లో చదువుకుంటాం. ఒకటి హైడ్రార్క్ అంటాం, ఇంకోటి జీరార్క్ అంటాం. హైడ్రార్క్ అనే ఎకలాజికల్ సక్సెషన్ నీళ్ళు ఉన్న ఏరియా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మంచిగా నీళ్లు ఉన్నాయి, శుభ్రంగాను వాటర్ ఉంది, ఆ వాటర్ కంటెంట్ ఉన్న ఏరియా నుంచి ఒక పెద్ద ఫారెస్ట్ వచ్చింది అనుకోండి, నీళ్లు, ల్యాండ్ ఉంది, అంతే, ఇంకేమీ లేదు అక్కడ. సో అక్కడి నుంచి ఒక పెద్ద ఫారెస్ట్ జనరేట్ అయిపోయి వస్తుంది అనుకోండి, దాన్ని మనం హైడ్రార్క్ అంటాం. ఓకే, దాని తర్వాత ఒక డ్రై ఏరియా ఉంది, అక్కడ నీళ్లు ఏమీ లేవు, చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉంది, ఒక డ్రై ఏరియా ఉంది. ఆ డ్రై ఏరియా నుంచి మళ్ళీ ఒక మంచి ఫారెస్ట్ వస్తుంది అనుకోండి, దాన్ని మనం జీరార్క్ అంటాం. ఇవి రెండు టైప్స్ ఆఫ్ ఎకలాజికల్ సక్సెషన్. ఈ రెండు టైప్స్ ఆఫ్ ఎకలాజికల్ సక్సెషన్లో ఒకటి కామన్, మంచి వాటర్ ఉన్న కంటెంట్ నుంచి మీడియం లెవెల్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఉన్న ఏరియా వరకు, ఇంకా డ్రై ఏరియా నుంచి కూడా మీజిక్ కండిషన్స్ అంటారు, వీటిని ఏమంటాం, హై వాటర్ కంటెంట్ నుంచి మీజిక్ కండిషన్, ఇంకా డ్రై ఏరియా నుంచి కూడా మీజిక్ కండిషన్ వస్తుంది. లాస్ట్లో మనకు వచ్చేది ఒక ఫారెస్టే, కామన్గా ఒకే ఫారెస్ట్ వస్తుంది. అదేమిటి అర్థం కావట్లేదు అని అనిపిస్తుంది, అది అంటే కొంచెం పేషెన్స్, ఇంకో 5 minutesలో మీకు అర్థమైపోతుంది. ఓకే, అది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇట్ ఈస్ ద అబ్జర్వ్డ్ ప్రాసెస్ ఆఫ్ చేంజెస్ in the species structure of an ecological community over time. Over the time ఒక ecological communityలో, ఓకే, ఏవైతే చేంజెస్ వస్తున్నాయో వాటిని మనం ఎకలాజికల్ సక్సెషన్ అంటాం. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రైమరీ కమ్యూనిటీ నుంచి మొదలెట్టుకుందాం. ప్రైమరీ కమ్యూనిటీ ఇస్ ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎస్టాబ్లిషింగ్ డ్యూరింగ్ అన్ ఎకలాజికల్ సక్సెషన్. ఫస్ట్ ఎవరైతే వచ్చో, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లైకెన్స్. ఓకే, వాటిని మనం పైనీర్ స్పీషీస్ అంటాం, లేదంటే ప్రైమరీ కొలనైజర్స్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, లైకెన్స్. ఓకే, లైకెన్స్ ఏం చేస్తాయంటే, లైకెన్స్ ఆర్ నథింగ్ బట్ ద సింబయోటిక్ అసోసియేషన్ బిట్వీన్ ఆల్గే అండ్ ఫంజై. ఇవేం చేస్తాయంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తూ యాసిడ్స్ని రిలీజ్ చేస్తూ రాక్ ఏదైతే ఉందో, ఒక బేర్ రాక్ ఉన్నది, రాయి, ఆ రాయి నుంచి సాయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి. ఆ రిలీజ్ అయ్యి ఆ ఎంజైమ్స్ ఏం చేస్తున్నాయి, ఆ రాక్ బ్రేక్ డౌన్ చేసి సాయిల్ కింద మార్చుతూ ఉంటాయి. సో ఇలా జరగడానికి కొన్ని వేల ఏళ్ళు పడుతుంది. ఓకే, సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్. నౌ క్లైమాక్స్ కమ్యూనిటీ అంటే ఏమిటి? క్లైమాక్స్ కమ్యూనిటీ అంటే ఏదైతే ఫైనల్ కమ్యూనిటీ వచ్చిందో, ప్రైమరీ అంటే ఏదైతే స్టార్ట్ చేసింది, క్లైమాక్స్ అంటే ఏమిటి, మన ఇప్పుడు మూవీలో క్లైమాక్స్ అంటే ఏమిటి, ఎండ్, ఆల్మోస్ట్ ఎండ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం క్లైమాక్స్ అంటాం మూవీలో. సింపుల్గా దీంట్లో కూడా క్లైమాక్స్ కమ్యూనిటీ అంటే ఏదైతే లాస్ట్లో మనం చూస్తున్నామో, ఈ ఈవెంట్స్ అన్నీ మనం చూస్తున్నప్పుడు, సినిమా చూడటం మొదలెట్టినప్పుడు సినిమాది ఏదైతే ఇంట్రో ఉందో దాన్ని ప్రైమరీ కమ్యూనిటీ అంటాం, సినిమాని క్లైమాక్స్ని మనం క్లైమాక్స్ కమ్యూనిటీ అంటున్నాము. ఓకే, దీంతో మనం ఆపేస్తున్నాం ఎకలాజికల్ సక్సెషన్ని స్టడీ చేయడం. ఎక్కడైతే ఎకలాజికల్ సక్సెషన్ని స్టడీ చేయడం మొదలెడతామో అక్కడ ప్రైమరీ కమ్యూనిటీ అంటాం. అక్కడ ఒక లివింగ్ ఆర్గనిజం వచ్చి లైఫ్ని స్టార్ట్ చేస్తుంది. స్కిప్ టు ద లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ స్టడీ, దట్ ఈస్ ద క్లైమాక్స్ కమ్యూనిటీ. ఆ క్లైమాక్స్ కమ్యూనిటీ తోటి మనం ఆపేస్తాం స్టడీ చేయడం, అందుకే దాన్ని క్లైమాక్స్ కమ్యూనిటీ అంటాం. సో ఇట్ ఈస్ ద స్టేబుల్, సెల్ఫ్ పర్పెచుయేటింగ్ అండ్ ఫైనల్ బయోటిక్ కమ్యూనిటీ that develops at the end of biotic succession and is perfect harmony with the physical. Climax community has maximum diversity and niche specialization. అంటే దీంట్లో మ్యాక్సిమం స్పీషీస్ డైవర్సిటీ ఉంటుంది. మీకు ఎకలాజికల్ స్పీషీస్ డైవర్సిటీ ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం లెవెల్లో ఉంటుంది. ఇక్కడ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ ఫ్లరిష్ అవుతున్నాయి అక్కడ, అది అనమాట. నెక్స్ట్ సీరియల్ ఆర్ ట్రాన్సిషనల్ కమ్యూనిటీస్ అనేసి ఒక టర్మ్ వస్తుంది, వీటిని సియర్స్ అని కూడా అంటాం. వీటి మీనింగ్ ఏంటంటే ద వేరియస్ బయోటిక్ కమ్యూనిటీస్ దట్ డెవలప్ డ్యూరింగ్ ద బయోటిక్ సక్సెషన్ ఆర్ టర్మ్డ్ యాస్ సీరియల్ ఆర్ ట్రాన్సిషనల్ కమ్యూనిటీస్. అంటే ఫస్ట్ ఒక ప్రైమరీ కమ్యూనిటీ వచ్చి మధ్యలో కొన్ని స్టేజెస్ వచ్చిన తర్వాత క్లైమాక్స్ వస్తుంది. ఈ మధ్యలో ఉన్న స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని సీరియల్ ఆర్ ట్రాన్సిషనల్ కమ్యూనిటీస్ అంటాం. సో ద మిడిల్ స్టేజెస్ ఆర్ నోన్ యాజ్ సీరియల్ ఆర్ ట్రాన్సిషనల్ కమ్యూనిటీస్. ఇప్పుడు రెండు టైప్స్ ఆఫ్ సక్సెషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏదైతే ఎకలాజికల్ సక్సెషన్ ఉన్నదో నేను మీకు హైడ్రార్కు జీరార్కు చెప్పాను.
డ్రై, వెట్ ఇంకా డ్రై ఏరియాస్లోని. ఇప్పుడు నార్మల్గా టైప్ ఆఫ్ సక్సెషన్లో ఇంకొక కేటగిరీ చూసుకుంటే ప్రైమరీ ఇంకా సెకండరీ ఉంది. ఈ ప్రైమరీ ఇంకా సెకండరీలో అర్థం ఏంటంటే ప్రైమరీ సక్సెషను ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే ఎక్కడి నుంచి ఇప్పటివరకు ఎలాంటి వెజిటేషను, ఎలాంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అక్కడ ఉండేలేదు ఎప్పుడూను. ఇన్ ద హిస్టరీ ఆఫ్ టైం అక్కడ ఎప్పుడు ఒక వెజిటేషన్ రాలేదు. ఇది పూర్తిగా సరికొత్త వెజిటేషన్ ఇది. అదే సెకండరీ సక్సెషన్ అనుకోండి, అక్కడ ఆల్రెడీ ఒక వెజిటేషన్ ఉండేది, కాకపోతే కొన్ని న్యాచురల్ కెలామిటీస్ వల్ల, ఎర్త్క్వేక్, వాల్కెనోస్, లేదంటే ఇలాంటి వేరే వేరే ఈవెంట్స్ వల్ల, ఫ్లడ్స్ వల్ల ఏమైందంటే అక్కడున్న వెజిటేషన్, లివింగ్ ఆర్గానిజమ్స్ వైప్ అవుట్ అయిపోయి. ఓకే, అది వైప్ అవుట్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకొక సక్సెషన్ మొదలైంది అనుకోండి, దాన్ని సెకండరీ సక్సెషన్ అంటాం. సో ప్రైమరీ సక్సెషన్ అంటే పూర్తిగా బేర్ ల్యాండ్, ముందే అక్కడ ఎప్పుడూ ఒక వెజిటేషన్, లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండలేదు, సో స్క్రాచ్ నుంచి మొదలవుతున్నది అంటే ప్రైమరీ సక్సెషన్. అదే ఆల్రెడీ కొంత వెజిటేషన్ ఉండేది కానీ అది వైప్ అవుట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ద న్యాచురల్ కెలామిటీస్, ఇంకా అక్కడి నుంచి ఒక సక్సెషన్ మొదలవుతున్నది అంటే దాన్ని మనం సెకండరీ సక్సెషన్ అంటాం. అది బేసిక్గా, ఇంకేమీ లేదు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ ఎన్సీఆర్టీవి కొన్ని స్నిపెట్స్ చదువుకోవాలి మనం, ఇంపార్టెంట్ రండి. సక్సెషన్ ఈజ్ హెన్స్ అ ప్రాసెస్ దట్ స్టార్ట్స్ ఇన్ అన్ ఏరియా వేర్ దేర్ ఆర్ నో లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే అక్కడ ఇంకా లివింగ్ ఆర్గానిజమ్సే లేవు. సో దీస్ కుడ్ బి ఏరియాస్ వేర్ there are no living organisms ever existed, say bare rock, or in areas that somehow lost all the living organisms that existed there. అంటే బేర్ రాక్ అని అన్నప్పుడు ప్రైమరీ సక్సెషన్ వస్తుంది. ఆల్రెడీ కొన్ని ఆర్గానిజమ్స్ ఉండి వైప్ అవుట్ అయ్యి అంటే సెకండరీ సక్సెషన్ వస్తుంది. ద ఫార్మర్ ఈస్ కాల్డ్ ప్రైమరీ అండ్ ద లాటర్ ఈస్ టర్మ్డ్ as secondary succession. Examples of area where primary succession occurs are newly cooled lava. ఓకే, ఒక వాల్కెనో ఎరప్ట్ అయ్యి దాంట్లో వచ్చిన లావా కూల్ అయిపోయింది. కూల్ అయిపోయిన తర్వాత అక్కడ రావడం, దాని తర్వాత బేర్ రాక్ మీద రావడం, కొత్తగా ఒక పాండ్ క్రియేట్ అయింది దాని తర్వాత ఆర్ రిజర్వాయర్లో. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అ న్యూ బయోటిక్ కమ్యూనిటీ జనరలీ స్లో, చాలా టైం పడుతుంది ఇలాగా. బిఫోర్ అ బయోటిక్ కమ్యూనిటీ డైవర్స్ ఆర్గానిజమ్స్ కెన్ బికమ్ ఎస్టాబ్లిష్డ్, దెర్ మస్ట్ బి సాయిల్ ఉండాలి. ఆ సాయిల్ రావాలి అంటే లైకెన్స్ ఫస్ట్ వచ్చి రాక్స్ని బ్రేక్ డౌన్ చేయాలి, సెడిమెంటేషన్ అనేది జరగాలి. ఓకే, సో డిపెండింగ్ అపాన్ మోస్ట్ ఆఫ్ ఇట్ టేక్స్ న్యాచురల్ ప్రాసెస్ several hundred to several thousand years to produce fertile sand soil on a bare rock. కొన్ని వందల దగ్గర నుంచి కొన్ని వేల ఏళ్ళు పట్టేస్తుంది ఒక ప్రైమరీ సక్సెషన్ అవ్వడానికి. అది ఫస్ట్ సాయిలే రావడానికి అంత టైం పడుతుంది, దాని తర్వాత ఆ సాయిల్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న ఆర్గానిజమ్స్ కూడా రావాలి. ఓకే, secondary succession begins in areas where natural biotic have been destroyed, such as abandoned farmlands, burned or cut forests, lands that have been flooded. Since some soil or sediment is present, succession is faster than primary. కొంత సాయిల్ సెడిమెంట్ ఆల్రెడీ ఉంది అక్కడ, ఉట్టి రాళ్ళు రప్పలు లేవు అక్కడ. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఈజీ అయిపోయి సాయిల్ ప్రొడ్యూస్ అవడానికి ఇక్కడ వందల వేల ఏళ్ళు పట్టేస్తున్నది కాబట్టి, సాయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఒక సక్సెషన్ రావడం అనేది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్, based on the nature of the habitat, whether it is water, okay, wet areas, లేదంటే very dry areas, succession of plant is called hydrarch or xerarch respectively. Wet అంటే hydrarch అంటాం, dry అంటే xerarch అంటాం. Hydrarch succession takes place in wet areas and the succession series progresses from hydric to mesic condition. అంటే మీడియం హై వాటర్ కండిషన్స్ నుంచి మీడియం వాటర్ కండిషన్ వరకు సిచ్యువేషన్ వస్తుంది. ఓకే, యాజ్ అగైన్స్ దిస్ xerarch succession takes place in dry areas and the series progresses from xeric to mesic conditions. ఒక నిమిషం. ఓకే, hence both hydrarch and xerarch successions lead to medium water condition. అంటే ఎక్కువ నీళ్ళున్నా తక్కువ నీళ్ళున్నా, డ్రైగా ఉన్నా వెట్గా ఉన్నా, ఫైనల్గా అచీవ్ అయ్యే క్లైమాక్స్ కమ్యూనిటీలోని మ్యూజిక్ కండిషన్సే ఉంటాయి. ఓకే, నీదర్ డ్రై నీదర్ టు వెట్. ఓకే, నెక్స్ట్, ద స్పీషీస్ దట్ ఇన్వేడ్ అ బేర్ ఏరియా ఆర్ నోన్ యాజ్ ద pioneer species. ఒక నిమిషం, వాటిని ఏమంటాం మనం? pioneer species అంటాం. ఇన్ ప్రైమరీ సక్సెషన్ ఆన్ రాక్స్ దీస్ ఆర్ యూజువలీ లైకెన్స్, నేను చెప్పినట్టు, విచ్ ఆర్ ఏబుల్ టు secrete acids to dissolve rock, helping in weathering and soil formation. These later pave way for some very small plants like bryophytes వస్తాయి, దీని తర్వాత లైకెన్స్ వచ్చాయి, లైకెన్స్ తర్వాత bryophytes వస్తాయి, mosses అవన్నీ, which are able to take hold in small amount of soil. They are with time succeeded by higher plants, pteridophytes వస్తాయి, దాని తర్వాత gymnosperms, దాని తర్వాత angiosperms అవన్నీ వస్తాయి. Ultimately a stable climax community to be formed. The climax community remains stable as long as the environment remains unchanged. ఈ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో ఇది కాన్స్టెంట్గా ఉండి మంచిగా ఉండి ఫేవరబుల్గా ఉంటే అలా కంటిన్యూ అవుతూ వెళ్తుంది క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ కమ్యూనిటీ ఎప్పుడు కంటిన్యూ అవ్వదు? మనం మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ చేసాం, డిఫారెస్టేషన్ చేసాం, అవన్నీ చేసినప్పుడు, లేదంటే ఏమైనా న్యాచురల్ కెలామిటీ వచ్చింది, ఎర్త్క్వేక్ లాంటిది ఏమైనా వచ్చిందంటే. ఓకే, విత్ టైమ్ ద habitat gets converted into mesophytic one.
ఓకే, ఇది బేసిక్గా. దెన్ ఇన్ ప్రైమరీ సక్సెషన్ ఇన్ వాటర్, ఇది బేసిక్గా డ్రై ఏరియా రాక్స్ మీద అనమాట. ఇది మనం బేసిక్గా జీరార్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది జీరార్క్, ఇది హైడ్రార్క్. ఓకే, హైడ్రార్క్ ఇది జీరార్క్ ఇది. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఇన్ వాటర్ ద పైనీర్స్ ఆర్ ద స్మాల్ ఫైటోప్లాంక్టాన్స్ విచ్ ఆర్ రీప్లేస్ బై టైమ్ బై రూటెడ్ సబ్మర్జ్ ప్లాంట్స్ వచ్చాయి. దాని తర్వాత రూటెడ్ ఫ్లోటింగ్ యాంజియోస్పర్మ్స్ వస్తాయి. దాని తర్వాత ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్స్ వస్తాయి. దాని తర్వాత స్వాంప్, మార్ష్ మెడోస్, స్క్రబ్స్ అండ్ ఫైనల్లీ ట్రీస్. ఓకే, సో ద క్లైమాక్స్ అగైన్ వుడ్ బి అ ఫారెస్ట్. ఇక్కడ కూడా క్లైమాక్స్ ఏమవుతుంది, ఒక ఫారెస్టే వస్తుంది. సో విత్ టైమ్ ద వాటర్ బాడీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ల్యాండ్. అది ఇక్కడ డ్రైగా ఉన్నది కూడా నార్మల్ ఫారెస్టే వస్తుంది, బేసిక్గా ఇక్కడ కూడా ఫారెస్ట్ వస్తుంది. దాన్ని మనం మీజిక్ కండిషన్స్ అంటాం. ఇన్ సెకండరీ సక్సెషన్ ద స్పీషీస్ దట్ ఇన్వైట్ డిపెండ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద సాయిల్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్. ఓకే, సెకండరీ సక్సెషన్ గురించి మాట్లాడుకుంటే ఇదంతా ప్రైమరీ సక్సెషన్. ఇదంతా మనం ప్రైమరీ సక్సెషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇది ప్రైమరీ సక్సెషన్ ఇక్కడ మనం మాట్లాడుకున్నది. సారీ, ఇలా కాదు, ఇక్కడ ఈ రెండు సిచ్యువేషన్స్ ఏవైతే మాట్లాడుకున్నామో ఇది ప్రైమరీ సక్సెషన్. ఇది ఇక్కడ సెకండరీ సక్సెషన్. ఇది సెకండరీ సక్సెషన్లో ఏం జరుగుతున్నది, ఎంత వాటర్ ఉన్నది దాని అంతటి మీద డిపెండ్ అవుతూ ఓకే, ఎన్వైరన్మెంట్, ఓకే, వాటర్, సాయిల్ అన్నీ చూసుకొని దాన్ని బట్టి క్లైమాక్స్ ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతుందన్నది తెలుస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఓకే ఇకలాజికల్ సక్సెషన్లో ఏదైతే హైడ్రోస్ఫియర్ ఉన్నదో, హైడ్రోస్ఫియర్ ఆర్ హైడ్రార్క్ అంటాం కూడా దీన్ని మనం, రిఫర్స్ టు ద సక్సెషన్ ఇన్ అ న్యూలీ ఫౌండ్ పాండ్ ఆర్ లేక్. దీంట్లో వేరే వేరే స్టేజెస్ మనం ఇంకొకసారి చూసుకుంటే ఫస్ట్ ప్లాంక్టాన్స్ వస్తాయి, దాని తర్వాత రూటెడ్ సమ్మర్ స్టేజ్, రూటెడ్ ఫ్లోటింగ్ స్టేజ్, ఫ్రీ ఫ్లోటింగ్. ఇదే నేను మీకు ఇప్పుడు చెప్పింది. సేమ్ జీరార్క్లో కూడా ఇదే లైకెన్ స్టేజు, ఫోలియో స్టేజు, దాని తర్వాత మాస్ స్టేజు, హర్బు, ష్రబ్బు, ఫారెస్ట్. ఓకే, అది ఇంకేం లేదు. రైట్, ఇది బేసిక్గా ఇక్కడ ఇది మీది వాటర్ దగ్గర నుంచి వచ్చింది, ఇది మీకు డ్రై ఏరియా నుంచి వచ్చింది. దేని వచ్చినా లాస్ట్లో మనకు వచ్చేది ఫారెస్ట్. ఇది జీరార్క్ ఇక్కడ మీరు చూస్తుంది. ఇక్కడ ఇది హైడ్రార్క్, సారీ, ఇది హైడ్రార్క్, ఇది జీరార్క్ ఇటు సైడ్ ఉన్నది. ఏదైనా ఫైనల్గా వచ్చేది ఏంటి, ఫారెస్టే వస్తుంది. అది నెక్స్ట్ బయోజియోకెమికల్ సైకిల్ విచ్ ఇస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ లెక్చర్. ఇది అయిన తర్వాత టాటా బై పై చెప్పుకొని కొంచెం వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే, ఇది ఒక్కటి చూసుకోండి, ఇంకా అయిపోయింది. ఓకేనా, సో బేసిక్గా ఒక్క నిమిషం ఆగండి, జస్ట్ అ మినిట్. రైట్, ఓకే ఛాంపియన్స్. సో బయోజియోకెమికల్ సైకిల్స్ అంటే ద సైక్లిక్ ఫ్లో ఆఫ్ న్యూట్రియంట్స్ బిట్వీన్ ద నాన్ లివింగ్ ఎన్వైరన్మెంట్ అండ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఇస్ కాల్డ్ బయోజియోకెమికల్ సైకిల్. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంకా లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన ఏదైతే న్యూట్రియంట్స్ సైకిల్ అవుతున్నాయో, నైట్రోజన్ అవనండి, కార్బన్ అవనండి, ఫాస్ఫరస్ అవనండి, వీటిని మనం బయోజియోకెమికల్ సైకిల్స్. బయో అంటే బయోలాజికల్ కాంపోనెంట్స్, జియో అంటే నాన్ లివింగ్ కాంపోనెంట్స్, సాయిల్, అట్మాస్ఫియర్ అన్ని. సో అందుకే బయోజియోకెమికల్, కెమికల్ అంటే న్యూట్రియంట్, ఏ న్యూట్రియంట్ అయినాను, బయోజియోకెమికల్ సైకిల్. ఓకే, అది. నౌ ద గ్యాసియస్ సైకిల్ అంటే ఏమిటి అంటే ఎక్కువగా కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఇవన్నిటివి సైకిల్స్ గ్యాసెస్ సైకిల్స్ అనమాట. ఇవి గ్యాస్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతాయి ఎక్కువగాను. ఓకే, సో ద రిజర్వాయర్ ఈజ్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో గ్యాసెస్ సైకిల్స్ కన్నీ రిజర్వాయర్ అట్మాస్ఫియర్లో గ్యాసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్ ద గ్యాసెస్ సైకిల్స్ విల్ హ్యావ్ అట్మాస్ఫియర్ యాజ్ అ రిజర్వాయర్. ఓకే, ఆర్ ఇన్ హైడ్రోస్ఫియర్ వాటర్లో కూడా ఉండొచ్చు. అవి వాటర్ కూడా డిజాల్వ్డ్ గ్యాసెస్ని స్టోర్ చేస్తుంది కాబట్టి. సెడిమెంటరీ సైకిల్ అంటే ఫాస్ఫరస్, సల్ఫరు, కాల్షియం ఏవైతే ఉన్నాయో వాటిని సెడిమెంటరీ సైకిల్స్ అంటాం. ఇక్కడ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది అర్త్స్ ది క్రస్ట్ అనమాట, లిథోస్ఫియర్, సాయిల్ అదంతాను. ఓకే, అర్త్ ఏదైతే క్రస్ట్ ఉన్నదో అది. సో ఇక్కడ బేసిక్గా మనం చూసుకుంటే మనం ఇలా అర్త్ వేసుకుంటే అర్త్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, అర్త్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, ఓకే, అట్మాస్ఫియర్
ఇది ఇంకా ఎర్త్ క్రస్ట్. ఇది ఎర్త్ క్రస్ట్. ఇది ఓకే. సో ఎర్త్ది చిన్న ఏదైతే థిన్ లేయర్ ఉందో లిథోస్ఫియర్ అంటాం దాన్ని. ఆ ఎర్త్ క్రస్ట్లో మీకు సెడిమెంటరీ సైకిల్స్ ఉంటాయి. అట్మాస్ఫియర్లో మీకు గ్యాషెస్ సైకిల్స్ ఉంటాయి. ఓకే, అది నెక్స్ట్ కార్బన్ సైకిల్ ఇంకా ఫాస్ఫరస్ సైకిల్ మాత్రం మనం డిస్కస్ చేసుకుంటాం. సో కార్బన్ సైకిల్ ఎలా నడుస్తున్నది? కార్బన్ అనేది మనం చూసుకుంటే మన బాడీలో వాటర్ తర్వాత నెక్స్ట్ అబండెంట్ కాంపోనెంట్ మన బాడీలో కార్బనే. మోస్ట్ ఆఫ్ ద బయోమాలిక్యూల్స్ ఆర్ మేడప్ ఆఫ్ కార్బన్. మనం బయోమాలిక్యూల్స్ చాప్టర్ ఆల్రెడీ చదువుకుంటే షుగర్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ఫ్యాట్స్, ఓకే, అన్నిలోని కార్బన్ అనేది ఒక ఎసెన్షియల్ కాంపోనెంట్గా ఉంటుంది. సో వీ కెన్ సే సేఫ్లీ దట్ కార్బన్ ఈస్ ద నెక్స్ట్ అబండెంట్ సబ్స్టెన్స్ ఆఫ్టర్ వాటర్ ఇన్ అవర్ బాడీ. అయితే ఇప్పుడు కార్బన్ సైక్లింగ్ ఎలా జరుగుతుంది అంటే ఇట్ ఆకర్స్ త్రూ అట్మాస్ఫియర్, ఓషన్ అండ్ త్రూ లివింగ్ అండ్ డెడ్ ఆర్గానిజమ్స్. అట్మాస్ఫియర్, ఓషన్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సైకిల్లో? అట్మాస్ఫియర్ చేస్తున్నది, ఓషన్ చేస్తున్నది, లివింగ్ ఇంకా డెడ్ ఆర్గానిజమ్స్ కూడా చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద కార్బన్ ఈస్ ఫిక్స్డ్ బై ప్లాంట్స్. అవునా కాదా? ఫోటోసిన్సిస్ త్రూగా కార్బన్ని ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్ అండ్ రిటర్న్ టు అట్మాస్ఫియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ CO2 డ్యూరింగ్ రెస్పిరేషన్. ఎప్పుడైతే రెస్పిరేషన్ చేస్తున్నాయో మళ్ళీ వదిలేస్తున్నాయి. ప్లాంట్సే కాకుండా మన యానిమల్స్ కూడా, బేసిక్గా అన్ని యానిమల్స్, హ్యూమన్స్ కూడా ఏం చేస్తాం? ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంటాం. సో మన బాడీలో ఉన్న కార్బన్ కూడా మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంటాం టు ది అట్మాస్ఫియర్. నో, ఇక్కడ ఒక విషయం, బర్నింగ్ ఆఫ్ వుడ్, ఫారెస్ట్ ఫైర్, కంబషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, ఫాజిల్ ఫ్యూయల్ అండ్ వాల్కనిక్ యాక్టివిటీ ఆర్ అదర్ సోర్సెస్ ఆఫ్ రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్. ఓకే, అది ఇప్పుడు ఒక కార్బన్ సైకిల్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ సపోజ్ ప్లాంట్, ఓకే, ప్లాంట్ ఫోటోసిన్సిస్ చేసుకొని వాడింది. ఓకే, ప్లాంట్స్ వాడిన తర్వాత ఏం చేసింది? రెస్పిరేషన్ త్రూగా రిలీజ్ చేసేస్తుంది. అది కాకుండా ఏదైతే సీ ఉన్నదో, ఓషన్ ఉన్నదో, ఓషన్ ఈజ్ అనదర్ బిగ్ రిజర్వాయర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్, బేసిక్గా కార్బన్ ఏదైతే ఉందో కార్బన్కి ఇంకో పెద్ద రిజర్వాయర్ ఓషన్. ఓషన్స్లో కూడా కార్బన్ అనేది స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, అది దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ ఇండస్ట్రియల్ ఇంకా ట్రాన్స్పోర్ట్స్ త్రూగా, ఫాజిల్ త్రూగా, లేదంటే బర్న్ చేయడం వల్ల కూడాను, ఓకే, లేదంటే యానిమల్ ఫీకల్ మ్యాటర్ త్రూగాను, యానిమల్ రెస్పిరేషన్ త్రూగా కూడాను కార్బన్ అనేది ఇక్కడ సాయిల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. సో సాయిల్ దగ్గర నుంచి కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ సాయిల్ దగ్గర ఉన్నది ఏదైతే ఉందో అది ఓషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, వాటర్ బాడీస్లోకి, ఓషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ అది రిటర్న్ అయ్యి మళ్ళీ అట్మాస్ఫియర్కి వస్తుంది. అది అనమాట. సో బేసిక్గా సైకిల్ అంటే ఏంటనుకుంటున్నావు? ఇట్ ఇస్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో దగ్గరికి మళ్ళీ రిటర్న్ వస్తే దాన్ని సైకిల్ అంటాం. మనం అట్మాస్ఫియర్ నుంచి మొదలెట్టుకున్నాం అనుకోండి, అట్మాస్ఫియర్ నుంచి మొదలై కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ అట్మాస్ఫియర్కి రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఎలా వస్తున్నదో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఏదైతే ఉందో, ఓకే, దాన్ని ఫస్ట్ ప్లాంట్ ఫోటోసిన్సిస్ కోసం వాడుకుంటుంది. ప్లాంట్ లీవ్స్ని ఒక యానిమల్ తింటున్నది. ఆ యానిమల్ తిన్న తర్వాత యానిమల్ది ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ కౌ డంగ్ మనం చూసుకుంటే అందులో కూడా కార్బన్ ఉంటుంది. ఓకే, అది రిలీజ్ అవుతున్నది. ఆ కార్బన్ ఏదైతే ఉందో సీపిన్ అయ్యి సాయిల్లో సీప్ అవుతూ నీళ్ళలోకి వెళ్తుంది. ఆ నీళ్ళల్లో ఉన్నది ఏదైతే ఉన్నదో మళ్ళీ ప్లాంక్టాన్స్ ఏవైతే దాన్ని వాడుకుంటున్నాయి, అది కాకుండా డీకే అవుతున్నది. వేరే ప్రాసెసెస్ వల్ల మళ్ళీ సీ నుంచి కూడా CO2 రిలీజ్ అవుతున్నది. రిలీజ్ అయ్యి మళ్ళీ రెస్పిరేషన్ అవన్నీ అయ్యి మళ్ళీ అట్మాస్ఫియర్కి రిటర్న్ వచ్చేస్తుంది. అది కాకుండా వేరే ప్రాసెసెస్ కూడా జరుగుతున్నాయి. ఓకే, బోల్డ్ అంతా డెడ్ డికేయింగ్ మ్యాటర్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నీ బోల్డ్ కొన్ని మిలియన్ ఇయర్స్ ముందు ఉన్న చెట్లు ఏవైతే చనిపోయో అలా చెట్లు, యానిమల్స్ అన్నీ చనిపోయో అలా కింద నొక్కిపోయి అందులోనే కార్బన్ డికంపోజ్ అయ్యి అలా అయ్యి ఫాజిల్ ఫ్యూయల్ కింద మారింది, క్రూడ్ ఆయిల్ కింద, ఏదైతే మనం పెట్రోల్, డీజిల్ వాడుతున్నాము. అది నెక్స్ట్ ఫాస్ఫరస్ సైకిల్కి వెళ్ళిపోదాం. ఫాస్ఫరస్ సైకిల్ చూసుకుంటే ఇది బేసిక్గా దీంట్లో న్యాచురల్ రిజర్వాయర్ అనేది ఎర్త్ క్రస్ట్ అనమాట. ఓకే, రాక్ ఈస్ ద రిజర్వాయర్ విచ్ కంటైన్స్ ఫాస్ఫరస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్స్. ఇప్పుడు వెదరింగ్ జరిగినప్పుడు, ఓకే, బ్రేక్ డౌన్ అయినప్పుడు మైన్యూట్ అమౌంట్ ఆఫ్ ఫాస్ఫేట్స్, ఒక రాక్ ఎప్పుడైతే వెదరింగ్ జరుగుతుందో, పెద్ద రాక్ చిన్న రాక్ కింద ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతున్నదో కొన్ని ఫాస్ఫేట్స్ సాయిల్లోకి డిజాల్వ్ అయిపోయి సాయిల్లోకి వచ్చేస్తాయి. ఈ ఫాస్ఫరస్ని ప్లాంట్స్ టేకప్ చేస్తాయి, ఎత్తుకుంటాయి, ప్లాంట్స్ తీసుకుంటాయి. The waste products of the dead organisms are decomposed by the bacteria and the phosphorus is released again. ఈ సైకిల్ ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఫస్ట్ రాక్ నుంచి ఫాస్ఫరస్ వచ్చింది, వెదరింగ్ జరిగింది, సాయిల్లోకి వచ్చింది. సాయిల్లో ఉన్నది ప్లాంట్ వాడుకున్నది. ఓకే, ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్ని వాడుకుని, ప్లాంట్స్ దగ్గర నుంచి మనం తిన్న తర్వాత డెడ్ డికేయింగ్ మ్యాటర్గా మారింది.
ఓకే, లేదంటే ఇంకేదైనా ఆర్గానిజం తిని ఆర్గానిజం చనిపోయినా, లేదంటే దాని ఫీకల్ మ్యాటర్ అయినా, ఓకే, అదంతా డెట్రిటస్ కింద వస్తుంది. దాని తర్వాత ప్లాంట్స్ దగ్గర నుంచి కూడా లెటర్ ఫాల్ ఉన్నట్టు, అంటే లీవ్స్ అవన్నీ లీవ్స్ బ్రాంచెస్ ఫాలో అయిపోతాయి, అంతా డీకంపోజ్ అయ్యి మళ్ళీ సాయిల్లోకి రిటర్న్కి వస్తుంది. సో దిస్ ఇస్ ద సైకిల్ ఫర్ ఫాస్ఫరస్. సో సాయిల్లోకి ఎప్పుడూ రిటర్న్ వస్తూనే ఉంటుంది మళ్ళీ ఫాస్ఫరస్ అంతా వెళ్ళి. సో ఒకే దగ్గరికి మళ్ళీ రిటర్న్ అవుతుంది, సాయిల్ నుంచి స్టార్ట్ అయ్యి సాయిల్కి రిటర్న్ వస్తుంది, కాబట్టి ఇట్స్ అ ఫాస్ఫరస్ సైకిల్. ఓకే, అది. సో ఇది బేసిక్గా మనది ఈకోసిస్టమ్ చాప్టరు. అయితే లాస్ట్లో ఒక మంచి పాయింట్ ఒకటి ఉన్నది, ఈకోసిస్టమ్ సర్వీసెస్ అనేసి. ఇది ఒక చిన్న టాపిక్. ఇందులో బేసిక్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంటే ఈకోసిస్టమ్ సర్వీసెస్లోని చెప్తాను చూడండి. ఈకోసిస్టమ్ మనది ఏదైతే ఉందో మనం చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం. మన ఎన్వైరన్మెంట్ని, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని, చెట్లని, యానిమల్స్ని మనకు నచ్చినట్టు మనం వాడుకుంటాం యాజ్ హ్యూమన్ బీయింగ్స్. సో యాక్చువల్గా ఏదైతే ఫ్రీగా దొరుకుతుందో మనకి, దానికి వాల్యూ ఉండదు అంటారు. ఓకే, ఏదైనా మనకి ఫ్రీగా దొరుకుతున్నదంటే దానికి వాల్యూ ఉండదు, అవునా కాదా? ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు నా క్లాస్ చూస్తున్నారు, ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటారేమో అని మీరు భయపడుతున్నారేమో. సరే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు నా క్లాస్ చూస్తున్నారు, ఈ క్లాస్ మీకు ఫ్రీగానే దొరుకుతున్నది. ఓకే, సో మీరేం చేస్తారు? నార్మల్గా మీకు ఈ క్లాసు డబ్బులు ఇచ్చినప్పుడు దొరుకుంటే వదలకుండా ఎండ్ వరకు చూసే తీరుతారు. అదే ఫ్రీగా ఉన్నదనుకోండి, యూట్యూబ్లో ఎప్పుడైనా ఉంటుంది, ఒక అరగంట చూసుకుందాం చాలు, తర్వాత వచ్చి మళ్ళీ చూసుకుందాం అని పక్కన పడేస్తారు, అవునా కాదా? సో సేమ్ మన ఎన్వైరన్మెంట్ కూడా అంతే, అందరం చేస్తాం అబ్బా, ఓకే మేము అలాగే. సో ఇప్పుడు ఏదైనా పెద్ద క్లాస్ ఇది, పెద్ద సెషన్ ఇది, సో మీకు బోర్ కొట్టేయచ్చు కదా అప్పుడప్పుడు. ఓకే, అది అనమాట. సో జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, హట్ అవ్వకండి. అయితే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈకోసిస్టమ్ సర్వీసెస్ అంటే ఏం మాట్లాడుతున్నాం అంటే మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని మనం వాల్యూ ఇస్తున్నాం, ఒకటి మనకు ఒక వాల్యూ కొడుతున్నాం దానికి. ఓకే, సో దీనికి బేసిక్గా ఏం చేశాడు అంటే ఒక అతను ఉన్నాడు, రాబర్ట్ కాన్స్టాన్జా అని ఒక అతను ఉన్నాడు. ఓకే, రాబర్ట్ కాన్స్టాన్జా అని ఒక అతను ఉన్నాడు. అతను ఏమన్నాడంటే అతని కొలీగ్స్ వీటన్నిటికీ ప్రైస్ ట్యాక్స్ పెట్టారు. మనకి ఏవైతే ఈకోసిస్టమ్ త్రూగా మనకి ఏవైతే సర్వీసెస్ వస్తున్నాయో, మన ప్లాంట్స్ త్రూగా ఆక్సిజన్ దొరుకుతున్నది, యానిమల్స్ త్రూగా ఫుడ్ దొరుకుతున్నది, ప్లాంట్స్ త్రూగా కూడా ఫుడ్ దొరుకుతున్నది. ఓకే, ఫాసిల్ ఫ్యూయల్స్ దొరుకుతున్నాయి. ఓకే, ఏవైతే మొత్తం మనకు అన్ని సర్వీసెస్ దొరుకుతున్నాయో మనం వాటికి వాల్యూ పెడతాం, కొంచెం ప్రైస్ ట్యాగ్ పెడుతున్నాం. సో యాక్చువల్గా మొత్తం మన అర్త్ అంతటిది బయోస్ఫియర్ ఏదైతే ఒక ఎకోసిస్టమ్ కింద చూసుకుంటే దాని ప్రైస్ ఎంత పెట్టాడంటే $33 ట్రిలియన్ అని పెట్టారు, అంత వాల్యుబుల్ అంటది. ఓకేనా? అయితే దీంట్లోని యాక్చువల్గా బేసిక్గా మనం చూసుకుంటే మనం గ్లోబల్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, అంటే అన్ని కంట్రీస్దిను గ్రాస్ డొమెస్టిక్ జీడిపి ఉంటుంది కదా, లేదంటే జిఎన్పి ఉంటుంది కదా, అన్ని కంట్రీస్ది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ యాడ్ చేస్తే కూడా 18 ట్రిలియనే వస్తున్నది. సో 33 ట్రిలియన్ అంటే దానికి డబల్ ఇంకాను, అంత ఎక్కువ వాల్యూ ఉంది ప్లాంట్స్కి, యానిమల్స్కి, ఏదైతే మన దగ్గర ఈకోసిస్టమ్ ఉందో అది. సో అవుట్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ అందులో మెయిన్గా 50% ఏదైతే ఉందో దట్ 50% ఈస్ డ్యూ టు ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ సాయిల్, న్యూట్రియంట్ సైక్లింగ్ అవన్నీ చేస్తున్నది కదా సాయిల్. సో సాయిల్కి 50% వెళ్తుంది, 6% దేనికి వెళ్తుంది, కాస్ట్ ఆఫ్ ద క్లైమేట్ రెగ్యులేషన్ అండ్ హ్యాబిటాట్ ఫర్ వైల్డ్ లైఫ్ ఫర్ అబౌట్ 6% ఈచ్. అది ఓకే. సో ఇది బేసిక్గా ఈకోసిస్టమ్ సర్వీసెస్. ఓకే, అదే. సో దీంట్లో డివిజన్ ఈకోసిస్టమ్ సర్వీసెస్లో 5 రకాల ఈకోసిస్టమ్ సర్వీసెస్ మనకి ఈకోసిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నది. ఏంటి? ప్రొవిజనింగ్ ఇస్తున్నది మనకి, దట్ ఈస్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్. దీన్ని మనం ప్రొవిజనింగ్ కింద కేటగరైజ్ చేస్తాం. దాని తర్వాత రెగ్యులేషన్ అంటే కంట్రోల్ బై క్లైమేట్ అండ్ డిసీజ్, మనకు నచ్చినట్టు మన క్లైమేట్ ఉంటున్నది, డిసీజెస్ రాకుండా ఉంటున్నాయి. దాని తర్వాత సపోర్టింగ్ సచ్ as న్యూట్రియంట్ సైకిల్ అండ్ క్రాప్ పాలినేషన్. ఓకే, న్యూట్రియంట్స్ అవన్నీ సైకిల్ అవుతున్నాయి ఆటోమేటిక్గా, మనం ఏం స్పెషల్గా ఏం చేయట్లేదు, ఆటోమేటిక్గా న్యూట్రియంట్స్ సైకిల్ అవుతూ రిప్లెనిష్ అవుతున్నాయి. దాని తర్వాత క్రాప్ పాలినేషన్, ప్లాంట్స్ అనేవి ఆటోమేటిక్గా పాలినేట్ చేసేసుకుంటున్నాయి, మనం వాటికి వెళ్ళి స్పెసిఫిక్గా ఎక్కువ కష్టపడట్లేదు, దానివల్ల బోల్డ్ అంత పొలాలు, బోల్డ్ అంత ధాన్యం, ఫుడ్ మనకు దొరుకుతుంది. కల్చరల్ సచ్ as స్పిరిచువల్ అండ్ రిక్రియేషనల్ బెనిఫిట్స్, మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తాం, ఓకే, కొండున్న ప్రదేశం, చెట్లు ఉన్న ప్రదేశంకి వెళ్ళి మంచిగా రిలాక్స్ అవుతాం. సో ద ఇన్నర్ పీస్ విచ్ వీ ఫీల్ యాజ్ అ రిక్రియేషనల్ యాక్టివిటీ మనం చేసినప్పుడు దానికి ఒక వాల్యూ ఉంది. లాస్ట్ ప్రిజర్వింగ్ విచ్ ఇంక్లూడ్స్ గార్డింగ్ అగేన్స్ట్ ద అన్సర్టనిటీ త్రూ ద మెయింటెనెన్స్ ఆఫ్ డైవర్సిటీ. ఎప్పుడైనా డైవర్సిటీని మెయింటైన్ చేస్తున్నది ఆటోమేటిక్గా ఈకోసిస్టమ్, మనం ఏం చేయట్లేదు, మనం ఇంకా దాన్ని వెళ్ళి పాడు చేస్తున్నాం యాక్చువల్గా, అది ప్రిజర్వింగ్లో వస్తుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ ఈకోసిస్టమ్ సర్వీసెస్ దట్ వీ హ్యావ్ టు నో, అంతే. ఓకే, సో దీంతో మీ ఈకోసిస్టమ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది ఫైనల్గాను. ఓకే, రిలాక్స్ అవ్వండి. అయితే మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు చేస్తాం అనేసి చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. క్వశ్చన్స్ ఏం చేస్తాం, పీడిఎఫ్ టెలిగ్రామ్లో ఎప్పుడు పంపిస్తాను, పీడిఎఫ్ కొంచెం లేట్ అవుతున్నది, ఏమనుకోకండి, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అవడం వల్ల. నేను మీకు త్వరగానే పీడిఎఫ్ పంపించేస్తాను టెలిగ్రామ్లో. ఓకే, సెకండ్ విషయం ఓకే ఏంటంటే
మీకు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ చేసుకుంటాం, చాప్టర్ వైజ్ చేసుకోం. ఇంకా ఎందుకంటే మన దగ్గర చాప్టర్ వైజ్ చేసుకోవడానికి టైం లేదు. అది కాకుండా నేను కాన్సెప్ట్ మధ్యలో క్వశ్చన్స్ పెడుతూ ఉండలేనంటే మీకు చాలా పెద్ద సెషన్ అయిపోతుంది, చాలా లెందీ అయిపోతుంది సెషన్ మీకు. ఓకే, మీ దగ్గర ఆల్రెడీ చాలా లిమిటెడ్గా మీ దగ్గర 1 GB 1.5 GB డేటా ఉంటుంది. అందరి దగ్గర వైఫైలు ఉండవు, అందరి దగ్గర లిమిటెడ్గా డేటా ఉంటుంది. సో ఆ డేటా వాడుకొని మీరు ఈ క్లాస్ అంతా చూడాలి. సో మీకు ఫిజిక్స్ క్లాస్ కూడా చూడాలి, మళ్ళీ కెమిస్ట్రీ కూడా చూసుకోవాలి. సో మీకు అంత టైం అంత డేటా మీ దగ్గర ఉండదు కాబట్టి నేను క్లాసెస్ చిన్నవి చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఇదొక రీజను. ఇంకొక రీజను, ఒక యూనిట్ అంతటివి ఒకేసారి క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం అంటే మనం టైం సేవ్ చేసుకుంటాం, చాప్టర్ వైజ్ చేసుకోం. అది అనమాట. సో దిస్ ఇస్ బేసికల్లీ నా అప్రోచ్, నేను ఏదైతే మీకోసం ఫాలో అవుతున్నాను ఫర్ ఎంసెట్ నీట్ 2023 విత్ ది అన్స్టాపబుల్ సిరీస్. ఓకే, సో #10 Day ఛాలెంజ్లో మనం ఇప్పుడు ఎకోసిస్టమ్ కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ చాప్టర్ ఏదైతే మనం చదువుతామో దట్ ఈస్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. ఓకే, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ అయిన తర్వాత ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అయిపోతే ఈ చాప్టర్ అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ మనం బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్తో మనం కలుద్దాం నెక్స్ట్ చాప్టర్లో. అప్పటికు బాయ్ స్టూడెంట్స్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. వెళ్ళి ఐపీఎల్ మ్యాచెస్ కొంచెం చూడండి, క్రికెట్ చూడండి, ఒక గంట సేపు రిలాక్స్ అవ్వండి, తర్వాత మళ్ళీ చదువుకోండి, మైండ్ రిఫ్రెష్ చేసుకోండి. సో అందరికందరూ ఐపీఎల్ మ్యాచెస్ చూస్తున్నారా లేదో చెప్పండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ స్టూడెంట్స్, హ్యావ్ అ నైస్ డే.